నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడొచ్చిన మాస్టర్స్‌కి వారి జ్ఞానాన్ని అందివ్వడానికి వచ్చిన ఆ మాస్టర్స్‌కి, వీక్షిస్తున్న వారందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో, ఇవాళ ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ మీ ముందుకు రావటానికి కారణమేంటంటే, ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టి మీ ముందుకు ఇలా వచ్చిందీరోజు. అది ఏంటంటే, ద కంప్లీట్ మ్యాన్. సో, కంప్లీట్ మ్యాన్ అని అంటున్నారు. మరి ఎవరి గురించి, ఏంటనేది కూడా తెలుసుకోవాలి కదా! ఇది ఫస్ట్ రోజండి. ఈ రోజే మొదలుపెట్టాము ఈ కార్యక్రమాన్ని. మరి తెలుసుకుంటేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. కంటిన్యూ చేయగలుగుతాం. అవునా? సో, అందుకని ఈ కంప్లీట్ మ్యాన్ అనంటే ఎవరంటే ఇంకెవ్వరో కాదు. పత్రి సార్, మన గురువుగారు. పిఎస్ఎస్ఎం ఫౌండర్. సో, ఆయనే మన పత్రిజీ. సుభాష్ పత్రి గారు. సో, వారి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అండి. తక్కువే అయిపోతుంది. అందుకని ద కంప్లీట్ మ్యాన్ ఒక్కరే ఉంటారు. ఆ ఒక్కరే సుభాష్ పత్రిజీ. మా అందరి దృష్టిలో కూడా. ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క తక్కువగా ఏదైనా ఒక గుణం తక్కువగా ఉండటమో, ఒక లోపం ఉండటమో ఉంటుందేమో కానీ, పత్రి గారిలో మనం చూస్తే కనుక ఆయనను చూస్తే సింపుల్‌గా కనిపిస్తారు. ఏముంది తెలుసుకోవడానికి అన్నట్టుగా ఉంటారు. బట్ వారిని చూసి దగ్గరగా ఉండి నేర్చుకుంటే మటుకు చిన్ని చిన్ని విషయాలే చాలా చాలా మన జీవితాన్నే మార్చేంత ఒక గొప్ప గుణం దాగుంటుంది ఆయనలో. సో, మరి అలాంటి గుణాలను పరీక్షించి వారితో పత్రి గారితో లాంగ్ జర్నీ చేసిన వారు మాస్టర్స్ ఈరోజు మనకొచ్చారండి. వారి జ్ఞానాన్ని, వారి అనుభవాన్ని మనతో పంచుకోవటానికి. ఎలాంటి అనుభవ జ్ఞానం అంటే, ఆ ఆ విషయ జ్ఞానాన్ని గ్రహించి పత్రి గారి ద్వారా ఆ విషయ జ్ఞానాన్ని గ్రహించి వారి జీవితంలో మార్చుకున్న విధానం. మలుపు తిరిగింది అంటామే, అలాంటి మలుపు తిరిగిన ఆ క్షణాలు. సో, అలాంటి విషయ జ్ఞానాన్ని మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో, మరి అంతకంటే ముందుగా ఏదైనా సరే ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టబోయే ముందుగా మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళడం సహజం. సో, ముందుగా మరి మనమంతా కూడా స్థిర సుఖ ఆసనంలో కూర్చొని ఎవరికి ఎలా, ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో అలాగా కూర్చునేసేద్దాము ఫ్రెండ్స్. సో, కింద కూర్చోగలిగిన వాళ్ళు బాస్కెట్‌లో వేసుకొని కూర్చుందాం. పైన కూర్చోగలిగిన వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. ముందుగా కళ్ళు 2 మూసుకొని వ్రేళ్ళల్లో వ్రేళ్ళు పెట్టేసుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసేసుకుందాం. మనలో సహజంగా, సరళంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను గమనిస్తూ కూర్చుందాం. ఒక చక్కటి సంగీతనాద ధ్యానంలో ఒక 10 నిమిషాలు. ఓకే ఫ్రెండ్స్. కళ్ళ కళ్ళజోడున్న వాళ్ళు తీసేద్దాం.
Yes. Last few seconds, friends. 50 seconds. ఓకే ఫ్రెండ్స్, మన నెమ్మది నెమ్మదిగా మన సహజ స్థితి నుండి ప్రస్తుత స్థితికి వచ్చేద్దాం. మన రెండు అరచేతులు విడదీసి రెండు కళ్ళ పైన పెట్టుకుందాము ఫ్రెండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మన అరచేతులు చుట్టూ కళ్ళు ఓపెన్ చేసుకుందాం. సో ఇంత గొప్ప ధ్యానాన్ని అందించిన మన గురువు గారికి ఒక్కసారి బిగ్ క్లాప్స్ మాస్టర్స్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మనం ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా మన మాస్టర్ సిద్ధంగా ఉన్నారు, సాయి కుమార్ రెడ్డి గారు, యుఎస్ఏ నుండి. సార్, వెల్కమ్ సార్. మీకు ఈశ్వర శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. ఎస్ సార్, పత్రికారులు మీరు చూసి అబ్జర్వ్ చేసి నేర్చుకుంటాం చిన్న చిన్న విషయాల్ని. అది మన జీవితంలో గొప్ప మలుపుని తీసుకొచ్చింటుంది. సో అవి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. Consistency and commitment, sincerity and seriousness. చెప్పడాన్ని స్ట్రైట్గా చెప్పడం, ప్రిన్సిపల్స్ను కాంప్రమైజ్ కాకపోవడం, రెండు ఉంటాయి. అడ్జస్ట్మెంట్స్, యూ కెన్ అడ్జస్ట్ టు సిచ్యువేషన్స్ బట్ డోంట్ కాంప్రమైజ్ అండ్ ప్రిన్సిపల్స్. సో 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. ఈ ఆదర్శ సూత్రాలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. పత్రి సార్ దాన్ని డైల్యూట్ చేయలేదు. ట్రూత్ను కెన్ యూ బి Yes, ఫేస్ sir. టు ఫేస్ ఇందుమతి గారు? Yes, sir. యా, లైక్ దట్. ఎప్పుడు కూడా ఆపోజిట్ జూమ్లో మాట్లాడేటప్పుడు చాలా పర్సన్ ఎప్పుడు ఆపోజిట్ ఉండాలి. జనరల్గా చాలా మంది మా ఫేసే మాకు పెట్టేసి Hmm. జూమ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. దిస్ ఇస్ ఫస్ట్ టైం నుంచి నేను పత్రి సార్తో జూమ్ క్లాస్ అరేంజ్ చేసిన వాళ్ళ నుంచి కోవిడ్ టైంలో ఎవ్రీ టైం ఇదే చెప్పేవాడు, ప్లీజ్ బీ సంబడి ఆపోజిట్ మీ ఆన్ ద స్క్రీన్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ Yes, sir. టు Exactly. స్పీక్. సో నేను పత్రి సార్ దగ్గర ఇది అబ్జర్వ్ చేశాను. పోస్ట్పోన్మెంట్ ఉండేది కాదు. చాలా విషయాల్లో రేపు పోదాము, ఈరోజు మనకు రిజర్వేషన్ దొరకలేదు అన్న పోస్ట్పోన్మెంట్ నేను ఎప్పుడూ చూడలేదు. రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా ఎస్ లెట్స్ గో. దట్ ఈస్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్. రేపు దొరుకుతుందా? కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ కర్, పల్ మే ప్రళయ హోగా కరేంగే కబ్ అని ఒక కబీర్ దోహే ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ప్రతి క్లాస్లో. రెండోది రిగార్డింగ్ ద ప్రిన్సిపల్స్. అది కర్నూలు పోయినా, హైదరాబాద్ పోయినా, 1000 మంది ఉన్నా, ఒక్కడు ఉన్నా అదే కమిట్మెంటు, అదే ఉత్సాహము, అదే ఎంతూజియాసం చెప్పేవాడు. ఆశ్చర్యంగా చెప్పేవాడు. భగవద్గీతలో చెప్పేటప్పుడు ఒక యోగి గురించి కృష్ణుడు చెప్తాడు, ఆశ్చర్యంగా వింటాడు, ఆశ్చర్యంగా చెప్తాడు, ఆశ్చర్యంగా చూస్తాడు అనేది. ఇది ఒక క్వాలిటీ.
ఎన్నో సందర్భాలు ఒక ఆర్గనైజేషన్స్‌లో చేసేటప్పుడు మన కుటుంబ వ్యవస్థలోనే, మన ఫ్యామిలీలోనే చాలా డిఫరెన్స్ ఆఫ్ ఆహ్, వినపడుతుందా అమ్మా? Yes, యెస్. sir. సో, మన కుటుంబ వ్యవస్థలోనే చాలా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉంటాయి. బట్ ఆ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్‌ను అర్థం చేసుకుంటూ ఇంత ఆర్గనైజేషన్‌లో, ఇంత సొసైటీలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ 27 ఏళ్ల నా ఈ ప్రయాణంలో ఏ రోజు కూడా ఒక కంప్లెయింట్ చేయలేదు పత్రి సార్. ఒక వ్యక్తి గురించి ముందర మాట్లాడాడు కానీ, ఎనకాల మాట్లాడింది నేనెప్పుడు ఎరగను. అంత పక్కనే ఉంటాను. ఇట్ ఈస్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. ఏది కేక్ వాక్ కాదు. ఎన్నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. అన్నీ కూడా అవతల వాళ్ళు మనమల్ని డిలే చేసినా, సంసిద్ధం కాకపోయినా, ఒక మాట అన్నా కూడా దాన్ని ఒక స్పోర్టివ్‌గా తీసుకొని, వాళ్ళ గురించి కానీ, ఆ సిట్యుయేషన్ గురించి గానీ రిపీటెడ్‌గా మాట్లాడకుండా, ఒక జడ్జిమెంట్‌కి రాకుండా ముందుకెళ్ళేవాడు. దట్ ఈస్ ద క్వాలిటీస్. మీరు ఇంతకుముందు కంప్లీట్ మ్యాన్ అని యెస్. పూర్ణ పురుషుడు. అలాగా ఒక కృష్ణుడిలాగా ఓషో చెప్తాడు. కృష్ణుడి గురించి. ఓషో ద మ్యాన్ అండ్ కృష్ణ ద మ్యాన్ అండ్ హిస్ ఫిలాసఫీ అనే బుక్‌లో ఆ పూర్ణతత్వం గురించి, పూర్ణ పురుషుడు గురించి అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. అంటే సమయానికి తగు మాట, సిట్యుయేషన్స్ తగ్గట్లు, ప్రిన్సిపల్స్‌ని కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చాడు పత్రి సార్. ఏ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సెషన్ అంతా కూడా చెప్పొచ్చు పత్రి సార్ గురించి. దేర్ ఈస్ నో ఎండ్. అందుకే ఇది నేను బ్రీఫ్‌గా చెప్పాను. థాంక్ యూ. థాంక్ యూ. సార్. You always be on the screen, madam, or somebody opposite Yes, sir. should be on the screen, because the host is always should be in the screen. ఎగ్జాక్ట్‌లీ సార్. Unless there is a question answer series where that person comes on the screen. సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. Yes, Hello. చెప్పండి, అడగండి. I have నేను సార్, బ్రీఫ్‌గా క్వెషన్స్ చెప్పాను. ఏమైనా యెస్ సార్. సార్ మీరు చెప్పారు మరి పూర్ణ పురుషుడు ద కంప్లీట్ మ్యాన్ అని అంటే పూర్ణ పురుషుడు అని చెప్పారు. సో మీరు అందులో నుంచి చూసి నేర్చుకున్నదేంటి? మీ లైఫ్‌లో టర్న్ అయిన విషయం? Almost commitment, consistency. That is very important. We miss our consistency. That is one thing. And సరళంగా చెప్పడం. నో కాంప్లికేటెడ్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ 27 ఎవ్వరొచ్చినా అడిగినా కూడా, సపోజ్ కర్నూల్ ఇందుమతి గారు సార్‌ని పిలిచారు. సార్ క్లాస్ కావాలి, మాకు మెడిటేషన్ క్లాస్ చెప్పండి అన్నప్పుడు, ఓకే. టాపిక్ ఏం చెప్తారు సార్ అని మీరు అడుగుతారు. అడుగుతారు కదా! మీరేం చెప్తారు అవును. టాపిక్ అని. సో, పత్రి సార్ ఎప్పుడు సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అని చెప్పేవాళ్ళు. సరే, ఓకే. కర్నూల్‌లో సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అయిపోయింది. మళ్ళా ఒక 6 మంత్స్, 7 మంత్స్ అయిపోయింది. మళ్ళీ కర్నూల్‌కి పిలిచారు ఇందుమతి గారు. సార్ ఇంకొక క్లాస్ కావాలి మాకు. అలాగే వస్తానమ్మా అని డేట్స్ ఇస్తాము. మళ్ళీ అడుగుతారు, సార్ ఈసారి ఏం చెప్తారు సార్ అని. అప్పుడు కూడా
సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అనే చెప్తాడు. హ్మ్. మీకు మొన్న చెప్పారు కదా సైన్స్ ఆఫ్ మెడిటేషను. మళ్ళా మీకు హ్మ్. సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అంటే, సరే రెండోసారి అగ్రీ చేస్తారు. హ్మ్. ఇలా ఇంకొక 6 నెలల తర్వాత మళ్ళీ మీ టర్న్ వస్తుంది. లేదా ఆన్ ద వే టు బెంగుళూరో, లేదా బెంగుళూరు నుంచి వస్తూనో హైదరాబాద్, కర్నూల్‌లో ఆగడం జరిగినప్పుడు మీరు మళ్ళా ఒక క్లాస్ అడుగుదాం చెప్తారు. ఆ! అడిగినప్పుడు కూడా మళ్ళీ సార్ మాకొక క్లాస్ కావాలి చెప్పండి సార్ అంటే మళ్ళీ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అని చెప్తాడు. హ్మ్. మీకేంటి ఎప్పుడు సైన్స్ ఆఫ్ మెడిటేషనేనా? వేరే హ్మ్. టాపిక్ ఏం చెప్పడా? ఇది హ్మ్. క్వెషన్ అందరి క్వెషన్. వాళ్ళు హ్మ్. నాకు ఫోను చేసి సార్ ఇట్లా సార్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అన్నారు. వేరే ఏదన్నా టాపిక్ చెప్పరా అంటే, ఎప్పుడు గూడా సారు బేస్ ఒక టాపిక్ తీసుకుంటాడు. అదే సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఈ హ్మ్. సైన్స్ ఆఫ్ మెడిటేషన్‌లో నుంచి ఆ! వచ్చిన మాస్టర్స్ ఎవరైనా క్వెషన్ అడిగితే అక్కడి నుంచి సబ్జెక్ట్ ఎప్పుడు చెప్పేవాడు. ఒక కర్మ సిద్ధాంతం కానివ్వండి, ఒక లైఫ్ ఆఫ్టర్ హ్మ్. డెత్ కానివ్వండి. స్పెసిఫిక్ టాపిక్ అంటూ డివిజన్ చేసి ఇది నేను చెప్తాను. ఒక భజగోవిందం కానివ్వండి, ఒక భగవద్గీత కాని హ్మ్. ఒక్క ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు అది స్పెసిఫిక్‌గా ఉంటుంది కాబట్టి, సార్ హ్మ్. ఈరోజు ఈ టాపిక్ పైన మీరు చెప్పండి అని ఆ వ్యక్తి ఇంటర్వ్యూయర్ అంటే ఎవరైతే ఛానల్‌లో పీఎంసీ ఛానల్ హిందీ కావచ్చు, ఇంగ్లీష్ అప్పుడు స్పెసిఫిక్ టాపిక్ చెప్పేవాడు. బట్ ఇన్ జనరల్ ఎప్పుడు హ్మ్. క్లాస్‌కెళ్ళినా టాపిక్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్‌తోనే స్టార్ట్ అవుతుంది. హ్మ్. నేను అది మొదటి రోజు నాకు చెప్పిన రోజు నుంచి కూడా లాస్ట్ వరకు నేనది చూసాను. ఓకేనా. అదేంటంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఈ 3 చెప్పాడు. మీ దైనందిక జీవితంలో ఈ 3 ప్రతిరోజు ఆచరించండి. మీ వయసు ఎంతుందో అన్ని నిమిషాలు మీరు ధ్యానం చేయండి. ఒక మార్నింగ్ లేస్తానే, నైట్ పండుకునేటప్పుడు అన్ని నిమిషాలు ధ్యానం చేయండి. స్వాధ్యాయం చాలా చాలా ఇంపార్టెంటు. నా ఈ 27 ఏండ్ల నా ప్రయాణంలో నేను చాలా సార్లు చెప్పాను. పత్రి సార్ చేతిలో బుక్కు లేని రోజు లేదు. ఎప్పుడు ఏదో బుక్కు చదువుతూనే ఉండేవాడు. దాంట్లో నుంచి ఒక కాన్సెప్ట్ చెప్పేవాడు. హ్మ్. అలాగే ఏదో ఒక బుక్కు దాన్ని వేరే భాషలోకి ట్రాన్స్‌లేషన్ జరిగేది. అవన్నీ కూడా ట్రాన్స్‌లేషన్ కరెక్ట్‌గా ఉన్నాయా? ఆ కరెక్ట్ వర్డ్ సెంటెన్స్ ఫార్మాట్ బావుందా? అని ప్రతిదీ చెక్ చేసేవాడు. ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసేవాడు పుస్తకాలు రాయమని. రాసిన పుస్తకాన్ని అన్ని ప్రూఫ్ రీడింగ్ చేసి, ప్రతి నెల ధ్యాన జగత్తు, స్పిరిచ్యువల్ ఇండియా, స్పిరిచ్యువల్ సైన్స్ అన్ని మ్యాగజైన్స్ కరెక్ట్ చేసేవాడు. రెండోది స్ సజ్జన సాంగత్యం ఈస్ వెరీ ఇంపార్టెంట్. సత్యము తెలిసిన జనులను అందరిని ఇనేవాడు. చాలామంది పత్రి సార్ చెప్పిందే కాకుండా పత్రి సార్ అందరి మాస్టర్సు వినేవాడు. ఒక శివాని మాస్టర్‌ని వినేవాడు. ఒక రవిశంకర్‌ది వినేవాడు. అట్లా ఒక హ్మ్. ఓషోది వినేవాడు. నేను చూసాను చాలా సార్లు కాలండే మార్నింగ్ లేస్తానే మన ప్రతి టీవీలో లేస్తానే మనం కాఫీ, చాయ్ ఇస్తే పత్రి సారు అందరి మాస్టర్స్ పెట్టవయ్యా ఏం ఛానల్‌లో ఏమొస్తున్నాయని చెప్పి చెప్పేవాడు. ఆ మార్నింగ్ 6 నుంచి 6:30నో లేకపోతే 6:30 నుంచి 7:30నో ఆ మాస్టర్స్ యొక్క డిస్కోర్సెస్ వింటుంటాడు. చాలా బాగా చెప్పాడు గదా! హ్మ్. చాలా కరెక్ట్‌గా చెప్పాడా! ఇట్లా నేను పక్కనే ఉంటాను. లేదా మన మాస్టర్స్ ఎవరైనా ఉంటే, "వినవయ్యా ఎంత బాగా చెప్పాడో. ఆయన బుక్స్ ఉంటే హ్మ్. తెప్పియండయ్యా." అలా సో, మా మన మాస్టర్ పత్రి సార్ ఏంటంటే ఎందుకు కంప్లీట్ అందరివి చదవమనేవాడు. నాదొక్కడిదే కాదు. సత్యం అందరి దగ్గర ఉంటుంది. ఒక తేనె టీగ ఎలాగైతే అన్ని పువ్వుల నుంచి ఆ నెక్టర్‌ను, హనీని తీసుకొనొస్తదో, సేకరిస్తుందో. హ్మ్. సేకరిస్తుందో, అలాగే హ్మ్. అన్ని పుస్తకాలు సారాంశం. 'యూ ఫర్ ఎవర్' చెప్పాడు. లేదు నాదే చదవమని చెప్పలేదు. హ్మ్. అందరి దగ్గర చదవమన్నాడు. అందరి దగ్గర జ్ఞానం తీసుకోమన్నాడు. బాగా గమనించాల్సిన అవసరము సారు ఒక్కడే మాట్లాడేవాడు కాదు. చాలామంది చెప్తుంటారు.
సార్ మేము 10 డేస్ చెప్తాము, ఒక 3 రోజులు ధ్యాన యజ్ఞం చేస్తాము, 5 రోజులు. మీరు బాగా గమనించాలి. అదే వీడియోస్‌లో నేను ప్రతిసారి చెప్తాను. ఒక ధ్యాన మహాచక్రంలో 5 నుంచి రాత్రి 11 వరకు మనం ధ్యాన మహాచక్రం డే స్టార్ట్ అవుతే, పత్రి సారు 2 గంటల కంటే ఏ రోజు ఎక్కడా మాట్లాడలేదు. మనతోటి మాట్లాడించాడు. హ్మ్. అందరిని ఒక మాస్టర్‌గా తీర్చిదిద్దాడు. ఏ రోజు నన్ను పర్సనల్ సెక్రటరీ అని చెప్పలేదు. ఏ రోజు నేను ఒక శిష్యుడినని ఎవరిని చెప్పలేదు. ఓకే. అందరూ మాస్టర్సే. దేర్ ఈస్ ఎ సీనియర్ మాస్టర్. ఓ 4 సంవత్సరాల ముందొచ్చాడు. ఓడు నిన్నొచ్చాడు. దిస్ ఈస్ హౌ. హ్మ్. ఎప్పుడు కూడా సారు, మేడం అనే పిలిచేవాళ్ళు. వెరీ రేర్ పేర్లతో పిలవడం. సో, ఒక పద్ధతిగా, ఒక సిస్టమాటిక్‌గా, ఒక అందరిని ఈక్వల్‌గా తీసుకుంటూ ముందుకెళ్ళాడు. ఓకే. ఓవర్ టు నెక్స్ట్ యెస్. మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ నాకర్థమయిందేంటంటే మీరన్నారు కదా! సార్ నిద్ర లేవగానే మార్నింగ్ వేరే మాస్టర్స్ ఎవరు చెప్పారా? ఏ ఛానెల్‌లో ఎవరేం చెప్పారా? మిగతా వాళ్ళు సొసైటీ వాళ్ళు అని ఆ జ్ఞానాన్ని అందుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ చిన్న విషయం కూడా మనం చూసి నేర్చుకోవాలి. మరి గ్రహించగలగాలి. ప్లస్ అక్కడ యాక్సెప్టెన్సీ. అంతే కదండీ సార్! ప్రతి ఒక్కరిని యెస్. మనం యాక్సెప్ట్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు చేసుకుంటూ నేనే ఉన్నాను. నా ఎక్స్‌పీరియన్స్ హ్మ్. సాయి కుమార్ నీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయవయ్యా అని చెప్తాడు. మరి హ్మ్. నేను ఒక 1000 సార్లు తక్కువ లేకుండా షేర్ చేసుంటాను. సార్ ముందర నా అనుభవాన్ని. హ్మ్. మరి నా అనుభవం విన్నాడు కదా! ఆ! మళ్ళీ మళ్ళీ అదే. ఎందుకు? ఎంత ఓపిక, ఎంత సాయి కుమార్ ఢిల్లీకెళ్ళాము, లేదా కర్నూలుకొచ్చాము, ఆ! ఒక మాచర్లకెళ్ళాము, మంచిర్యాలకెళ్ళాము. వెళ్తే చెప్పవయ్యా సాయి కుమార్‌ని అంటే మరి పక్కనే ఉంటాడు. అంతే కొత్త గదండీ సార్. ఎక్స్‌పీరియన్స్ అదే కదా! నేనెలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యానదే ఎక్స్‌పీరియన్స్. కానీ అంత ఆశ్చర్యంగా ఎప్పుడు చెప్పినా కూడా, "అరే! నేను హ్మ్. విన్నానే ఇది. నేను కొంచెం బ్రేక్ తీసుకొని పక్కకెళ్ళిపోదాము." అట్లా ఎప్పుడు ఉండదు. భగవద్గీతలో హ్మ్. చెప్పినప్పుడు ఆశ్చర్యంగానే వింటాడు. ఆశ్చర్యత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి, ఆశ్చర్యవత్ వదంతి. ఈ 3 పత్రిసార్లు నేను చూడగలిగాను. చూసాను. అది చెప్పాలనే యెస్. తపన. ఏం హ్మ్. చెప్తావులే, నాకు టైర్డ్ హ్మ్. అయిపోయింది. ఆ యెస్ ఫైర్, సార్. ఫైర్ వితిన్ అంటారు దాన్ని. ఆ ఫైర్ వితిన్ తెలుసుకోవాలి, చెప్పాలనే తపన ఎప్పుడు ఆఖరి శ్వాస వరకు పత్రిసార్లు నేను చూడగలిగాను. హ్మ్. ఈరోజు మూడ్ లేదని, లేదా ఒక్కరున్నారు నేను చెప్పనులే, నాకింక ఓకేలే. నో. నేను అలాంటి కోకొల్లలు చెప్పగలను ఎగ్జాంపుల్స్. రాత్రి 12 గంటలకు కూడా వస్తారు. పండుకునే టైం. హ్మ్. పాపం ఎంతో దూరం నుంచి వచ్చుంటారు. వస్తేనే ఫస్ట్ తిన్నారా అని అడుగుతాడు. తినకుంటే ఫస్ట్ తినమంటాడు. వాళ్ళు తినేంత వరకు వడ్డిస్తాడు. వెయిట్ చేస్తాడు. ఆ హ్మ్. తర్వాత హ్మ్. అర్ధగంట, ఒక గంట మెడిటేషన్ చేయించి, ఓకేనా మేడం? ఓకేనా సార్? హ్మ్. అది ఎన్ని చూసానో నేను. ఆ యెస్. ఓర్పు. నేనే ఒక హ్మ్. సెక్రటరీగా ఉంటూ వీలైనంత వరకు అరే! టైం అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 5 గంటలకు లేయాలా? వేరే క్లాస్‌లో ఉంటుంది. నేను అవాయిడ్ చేస్తుంటాను. హ్మ్. వద్దండి. ఈ టైంలో డిస్టర్బ్ చేయొద్దండి. పత్రి సార్‌కి కూడా చాలా సార్లు వద్దు సార్ ఇంక రేపు చెప్పొచ్చులే అంటే, పర్లేదులేవయ్యా వాళ్ళను హ్మ్. రమ్మని చెప్పు. హ్మ్. సో, ఇలా యెస్. ఓకేనా? సూపర్. ఓవర్ టు నెక్స్ట్ యెస్ మాస్టర్. సార్. ఓకే సార్. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. యెస్ ఫ్రెండ్స్. విన్నారు కదా ఇంతదాకా. మరి ఎన్ని గొప్ప గొప్ప గుణాలు దాగున్నాయో, అదే చిన్న చిన్న విషయాల్లోనే ఆ గుణాల్ని గ్రహించగలగడం. అదే ధ్యానం ద్వారా శక్తి మనకొస్తుంది. సో థాంక్ యూ సో మచ్ సార్. సో మరొక మాస్టర్‌ని మరి వారి ఆధ్వర్యంలో ఏం జరిగింది? సో వారేం నేర్చుకున్నారు? ఏం గ్రహించారు? సో ఇవన్నీ కూడా మరి ఆ మాస్టర్‌ని మనం కలుసుకొని ఆ జ్ఞానాన్ని అందుకుందామండి. సో వారే రంజిత్ గారు లైట్ వర్కర్స్ టీవీ డైరెక్టర్ గారు. సో వారు కూడా ఒక టీవీ ఛానెల్‌ని, యూట్యూబ్ ఛానెల్‌ని నిర్వహిస్తూ సో ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు ఆ ఛానెల్ ద్వారా. సో మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంజిత్ గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు. సో మీ ఏమంటారు మీ జ్ఞానాన్ని కూడా మాకు అందివ్వాలని కోరుకుంటున్నాను. Thank you. Thank you so much.
అందరికీ నమస్కారం. ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, సో ఫ్రెండ్స్, మరి పత్రిజీ యొక్క కంప్లీట్ మ్యాన్ అనే ఈ ప్రోగ్రామ్ చాలా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. ఎందుకంటే సార్ గురించి ఎంత తెలుసుకున్నా చాలా తక్కువ. ఎన్నో కోణాల నుంచి సార్ని చూడొచ్చు. బట్ మనము సో మనం ఎలా సార్ ద్వారా నేర్చుకున్నాము, సార్ దగ్గర నేర్చుకొని ఏం ఆచరించాము అనే అద్భుతమైన ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ ఫ్రెండ్స్, నేను 2011లో ధ్యానంలోకి వచ్చినప్పుడు నేను ఓన్లీ టెస్టింగ్, అంటే ఈ సొసైటీ ఎలా ఉంటుంది అన్నిటిని టెస్టింగ్ చేయడం అనేది నేను చేసేవాడిని అనమాట. సో దాంట్లో భాగంగా ఇక్కడ ఏం జరుగుతుంది అసలు, అంటే ఈ సొసైటీలో ఏం జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు, అప్పుడు పత్రిజీ గురించి కొన్ని మాటలు విన్నాను. ఏం మాటలు నాకు బాగా నచ్చినయి ఏంటి అంటే, సో నువ్వే దేవుడు అని చెప్పడమే కాకుండా ఆచరించి చూపించారు పత్రిజీ. అంటే ప్రతి ఒక్కరు దేవుడే. సో నేనెక్కడ పత్రిజీకి నేను బాగా ప్రేమతో ఇదయ్యానంటే, సో ఎవరైనా కాళ్ళు మొక్కితే మళ్ళీ తిరిగి కాళ్ళు మొక్కుతున్నారు. ఏ గురువు కూడా నేను ఇప్పటివరకి ఏ గురువుని చూడలేదు. కాళ్ళు మొక్కితే తిరిగి కాళ్ళు మొక్కడం. అది చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ అనేది కూడా లేదు. సో అలాంటి అద్భుతమైన గురువు మనకు దొరకడం మన అదృష్టం. సో అది నేను బాగా థింక్ ఆలోచించాననమాట. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, ఆ దైవత్వం అందరి లోపల ఉంది అని చెప్పేసేసి చెప్పిన వాళ్ళే ఉన్నారు, కానీ ఆచరించిన వాళ్ళు లేరు. అది నేను పత్రిజీ దగ్గర చూశాను. ఫస్ట్ అక్కడ చూశాను. ఎవరిని తక్కువ ఎక్కువ కాదు, నువ్వే దేవుడివి అని చెప్పేసేసి అలా చూడడం జరిగింది ఫ్రెండ్స్. అలా చూసిన తర్వాత అసలు ఈ భూమి మీద నేనెప్పుడు చూడలేదు. నేనైతే చూడలేదు అలాంటి పర్సన్‌ని. సో ఇంకొకటి ఎక్కడ అంటే ప్రతి సొసైటీలో ఈ పుస్తకాలే చదవాలి, ఈ డ్రెస్సే ఎయ్యాలి, ఇదే మాట్లాడాలి, ఇంకోటి మాట్లాడొద్దు అనేది ప్రతి దగ్గర ఉంటుంది. ఒకసారి నేను కొత్తలో ధ్యానంలోకి వచ్చినప్పుడు నేను ఒక ప్రోగ్రామ్‌కెళ్ళాను. ఎళ్ళిన తర్వాత అన్ని ఓషో పుస్తకాలు, లోప్సాంగ్ రాంపా పుస్తకాలు, ఇంకోటి, ఇంకోటి అన్నీ ఉన్నాయన్నమాట. అరే! ఇన్ని పుస్తకాలు ఎందుకున్నాయి? ఓహ్! ఈ సొసైటీకి సంబంధించినయే మనకు ఉండాలి కదా అని చెప్పేసి నేను అనుకున్నప్పుడు, సో అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారన్నమాట. పత్రిజీ అన్ని పుస్తకాలు, అన్ని జ్ఞానాలు నేర్చుకోమంటారు. రైట్. అప్పుడు నాకేమర్థమైందంటే, ఈ డేర్, సాహసం అనేది సార్ దగ్గరుంది. ఈ డేర్ అనేది సార్ దగ్గరుంది. ఎందుకంటే, ఒక పుస్తకం ఇచ్చాం. ఆ పుస్తకం నచ్చిందనుకోండి ఎగ్జాంపుల్‌గా. వాళ్ళు ఆ సొసైటీకెళ్ళిపోతారు గదా! మరి వీళ్ళని కాపాడుకోవాలంటే, హ్మ్. మన డ్రెస్సే యేసుకోవాలి, మన మాటలే మాట్లాడాలి, మన పుస్తకాలే చదివితే మన దగ్గరే ఉంటారు. సో, ఎంత ధైర్యం ఉండాలి. సో, ఆ ధైర్యంగా ఉన్న కంప్లీట్ మ్యానే పత్రిజీ. నీ ఇష్టం, నువ్వెళ్తే ఎళ్ళు, ఉంటే ఉండు. వస్తే రా, పోయితే పో, ఉంటే ఉండని అసలు అద్భుతమైన విషయం. అంటే అన్నీ ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడికెళ్తారు? ఒకవేళ కావాలని ఎళ్ళినా గూడా డోంట్ కేర్. సో, అంత డేర్ ఉన్న పర్సన్ నేను ఫస్ట్ టైమ్ చూశాను ఫ్రెండ్స్. సో, ఇప్పటికి కూడా నేను పత్రిజీ దగ్గర చూసింది, నేను ఆచరిస్తున్నది ఏంటంటే ఈ డేర్‌నెస్సే. నేనక్కడ చూశాను. హ్మ్. సో, అది నా జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేశాననమాట. ఓకే. ఏదైతే అది జరుగుతుంది. సో, దేని గురించి మనం బాధపడేదేముంది? సో, అది దేంట్లో చూశానంటే వెజిటేరియనిజం. ముందు ధ్యానం కన్నా ముందు నువ్వు వెజిటేరియన్‌గా మారు అని చెప్పారు కదా సార్. సో, చూడండి, ఎక్కువ మంది భక్తులు, ఎక్కువ మంది ఫాలోవర్స్, ఎక్కువ మంది ధ్యానులు, లేకపోతే ఈ సొసైటీలో చాలా లక్షల కోట్ల మంది రావాలంటే వాళ్ళకనుగుణంగా ఉంటుందన్నమాట. ఎవరికి? అచ్చే వాళ్ళకనుగుణంగా ఉంటుంది. కానీ పిఎస్ఎస్ఎంలో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్‌లో దానికనుగుణంగా ఉండదు. సత్యానికి అనుగుణంగా ఉంటుంది. ఇది సత్యం. దీనికి అనుగుణంగా ఉంటే ఉండు, లేకుంటే లేదు. చూడండి ఫ్రెండ్స్, ఒక శాకాహారము, అహింస అనేది ఒకటి పక్కన పెడితే, ఈరోజు పిఎస్ఎస్ఎంలో కొన్ని కోట్లాది మంది ఉండేవాళ్ళు. బట్ సార్ అక్కడ నా దగ్గరికి అందరు రావాలి, లేకపోతే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండాలి, లేకపోతే ఎక్కువ మంది ఈ సొసైటీలో ఉండాలని ఎప్పుడూ చూడలేదు. ఆ ప్యూరిటీతో ఎంతమంది అయితే వస్తారో వాళ్ళు ఉంటే సరిపోతుంది అన్నారు. కానీ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఎన్ని వందల, వేల, లక్షల దాటి కోట్లలోకి ఎళ్ళిపోయింది. సో, ఆ థాట్,
ఆ థాట్ ఏదైతే సార్‌దుందో, ఆ సత్యం ఏదైతే ఉందో అది వీళ్ళందరిని తీసుకొచ్చింది. ఒక కట్క ఆహ్, మైండ్ ఉన్న వాళ్ళని కూడా ఈరోజు శాకాహారులుగా మారిపోయారు వాళ్ళందరూ. ఇది డేర్. ఇది కంప్లీట్. సాహసం అంటే ఇది. ఇంకా సాహసం అంటే కంప్లీట్ మ్యాన్ అంటే సో, నేను భయపడడం, ఒకరికి భయపడడము, వాళ్ళు ఇలా జేస్తారో, అలా జేస్తారో, లేకుంటే రారో అనేది ఎక్కడా చూడలేదు. ఎక్కడా హ్మ్. చూడకుండా సాహసం జేశారు సార్. రైట్. ఇంకొక అద్భుతమైన విషయం ఏం చెప్పారు అంటే, సో, సాహసం అనేది ఒకటి చెప్పారు ఫ్రెండ్స్. సాహసం అనేది చెప్పి సార్ ఏంది ధ్యానం జేయడమే సాహసం అన్నారు. ఇలా ఎందుకు చెప్తున్నారంటే, నేను హ్మ్. ముందరికెళ్తున్నప్పుడే నాకు తెలిసిందనమాట. ఈ ధ్యానం జేయడం సాహసం అని ఎందుకు జెప్పారు సార్ అంటే, సో, ఒక వాకింగ్ ఎళ్ళమన్నా, ఎక్సర్‌సైజ్ చేయమన్నా, ఇంకోటి చేయమన్నా, హార్డ్ వర్క్ ఒక చెట్టుని తీసుకుపోయి ఒక గొడ్డలిచ్చి నరికేసేయమన్నా గూడా నరికేస్తారు. కానీ సైలెంట్‌గా శ్వాసను గమనించి కూర్చోమంటే మాత్రం కూర్చోవట్లేదు. ఎందుకు అంటే దాన్నే సార్ నాకు తర్వాత అర్థమైంది. దాన్నే సాహసం అంటారని చెప్పేసి. సార్ గూడా చెప్పారు ఆ స్పీచ్‌లో. సో, అద్భుతం. అదే సాహసం. మనందరం సాహసం జేస్తున్నాం. నేను జేస్తున్నాను. మీరు జేస్తున్నారు ఫ్రెండ్స్. సో, ఇక్కడ సార్ దగ్గర నుంచి నేను నేర్చుకునేది ఏంటి అంటే, అందరికీ కూడా సమానంగా మనం ప్రిఫరెన్స్ ఇయ్యడం. అంటే అందరూ దేవుళ్ళే. అందరి లోపల శక్తి ఉంది. సో, సార్ దగ్గరికి ఆహ్, ఎలాంటి అంటే రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎళ్ళడం, మనం మాట్లాడొచ్చు. సో, సార్‌కి షేక్ హ్యాండ్ ఇయ్యొచ్చు. అన్నీ జేయొచ్చు. ఏ గురువు దగ్గర నేను అది చూడలేదన్నమాట. ఎక్కడా చూడలేదు. సో, మళ్ళీ అదే కాకుండా సార్ బుక్ చదివారు. చాలా ఇష్టమైంది. ఆ బుక్ చదివిన తర్వాత ఇష్టమైతే దాన్ని తెలుగులో చాలా పుస్తకాలు తెలుగులో ట్రాన్స్‌లేట్ అయినాయి ఫ్రెండ్స్. ఆ తెలుగులో ట్రాన్స్‌లేట్ అయిన పుస్తకాల వల్ల ఎంతోమంది అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. దాంట్లో నేనొక్కడిని. ఎందుకంటే ఆహ్, అద్భుతమైన పుస్తకాలు 'నక్షత్ర మిత్రులు' నేనెప్పుడైతే చదివానో, ఆ వర్క్‌షాప్ విన్నానో, నా లోపల కంప్లీట్‌గా నేనెవరు, ఏంటి అనే విషయం నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఆ అవకాశం సార్ నాకిచ్చారు. అది సార్ దగ్గర నాకు చాలా నచ్చిన విషయం. ఎందుకంటే అక్కడ ఏ కాన్సెప్ట్ ఉంది ఏంటని కాదు. అది యూజ్‌ఫుల్‌గా ఉంది. ఇది అడ్వాన్స్‌డ్ నాలెడ్జ్ కాబట్టి తెలుగులో రావాలి. అని ఆ పట్టుకొని మరీ తీసుకొచ్చిచ్చారు. అలా ఎన్నో న్యూ ఏజ్ స్పిరిచ్యువల్ సైన్స్ పుస్తకాలు ఇవ్వడం అనేది చాలా చాలా నాకు ఇష్టమైన విషయం. సో, మరి సార్‌ని కంప్లీట్ మ్యాన్ అనే కోణం చూసి ఎన్నో కోణాలున్నాయి. సో, హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి చూడొచ్చు. అంటే ఒక పర్ఫెక్ట్ కంప్లీట్ మ్యాన్ అంటే నేను చాలా సార్లు చేశాను. ఇప్పుడు సార్ గూడా చెప్పారు. నేను ఒక వెహికల్‌లో సార్‌తోనెళ్తున్నాననమాట. ఎళ్ళినప్పుడు ధ్యాన జగత్ పుస్తకం కరెక్షన్‌కు ఇస్తున్నారు. అది ప్రింట్ తీసుకురావడం, సార్‌కియడం, అది కరెక్షన్ చేయడం. సో, మళ్ళీ అది కరెక్షన్ అయినాక మళ్ళీ తీసుకురావడం. అంటే ఇంకా ఏమైనా ఉందో. అంటే కంప్లీట్‌గా దాన్ని కరెక్షన్ చేసి ఇమేజ్‌లేం రావాలెక్కడ, కలర్స్ ఎక్కడ రావాలి, ఎక్కడ అండర్‌లైన్స్ రావాలి. నేను బాగా గమనించాననమాట. ఇంత కేరింగ్‌గా తీసుకున్న ఫస్ట్ పర్సన్‌ని నేను సార్‌నే చూశాను. కంప్లీట్‌గా. ఎందుకంటే అక్కడ అండర్‌లైన్ ఏ కలర్ అమ్మా! ఇంతుంటుందా దానికి? ఇంత ఔట్‌పుటా అని చెప్పేసేసి అసలు ఆ రోజు నాకనిపించింది. ఇంత బిజీ గదా! ఎంతోమంది సార్‌ని కలవడానికొస్తారు గదా! ఎంతోమంది ఫాలో హ్మ్. జేస్తారు. అలాంటి అప్పుడు సార్ ఇంత కేర్ ఎందుకు తీసుకోవాల్సింది? అంటే లేదు అది పర్ఫెక్ట్‌గా రావాలి. అది కంప్లీట్‌గా బావుండాలి. కలర్‌ఫుల్‌గా ఉండాలి. సో, అందరికి అర్థం గావాలి. ఈజీ వర్డ్స్ గూడా చాలా మార్పిచ్చారన్నమాట. ఇది ఇలా ఉండాలి ఈజీగా అని చెప్పేసి కంప్లీట్‌గా వర్డ్స్ కూడా మార్పిచ్చారు ఫ్రెండ్స్. అలా నేను ఒక 2 బుక్స్ చూసాను. ఈ కరెక్షన్ చూశాను. అంటే అక్కడ మనం చెప్పుకోవచ్చు సార్‌ని కంప్లీట్ మ్యాన్ అని చెప్పేసేసి. అసలు ఒక చిన్న మిస్టేక్ లేకుండా కూడా ఇచ్చేవారు. అంటే సార్ ఉన్నప్పుడు ఒక బ్యానర్ తయారు చేయాలన్నా గూడా సో, కరెక్షన్ పంపించేవారు. ఇప్పుడు సాయి కుమార్ రెడ్డి సార్ ఉంటే, సాయి కుమార్ రెడ్డి సారు, దామోదర్ రెడ్డి సార్ ఉంటే వాళ్ళకి పంపించి సో, ఇక్కడేమన్నా జట్కా, కామా ఉందా? అంటే మిస్టేక్ ఉందా? అనేది కూడా అక్కడ చూడడం అనేది జరిగింది. సో, వండర్‌ఫుల్ హ్మ్. ఎక్స్‌పీరియన్స్. అండ్ నా విషయానికొస్తే చాలామంది చెప్పేవాళ్ళనమాట. సో, సార్ దగ్గరికెళ్తే నీ ఇష్టమైంది చెయ్యి చేసుకో. ఇలానే నీకు ఇది అనిపిస్తే అది చేసుకో అని చెప్పి పంపించేవారు. సో, అక్కడ అడిగితే ఏం లేదు. బిల్లింగ్ మీదకెళ్ళి దూకుతా అంటే దూకమనేవాళ్ళు అని చెప్పేవారు. హ్మ్. కాకపోతే
నా విషయంలో ఏమైందంటే నేనెళ్ళాను. మరి అందరి విషయంలో మనకు తెలియదు గదా! మన విషయం గురించి మనకు తెలుసు. సో, ఎళ్లి సార్‌ని ఇది అడుగుతే, లేదు ఇలా కాదు ఇలా చెయ్యి అన్నారు. నాకు అప్పుడు మారిపోయిందన్నమాట సార్ మీద అంతా కూడా. యెస్, ఇంత ఒక గురువు, ఒక గైడ్, సో, ఒక ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ లాగానే అనిపించేది. లేదు ఇది కాదు ఇది చెయ్యి అని చెప్పేసి చెప్పేవారన్నమాట. సో, లైట్ వర్కర్స్ లోగో తీసుకెళ్ళాం కరెక్షన్‌కి సార్ దగ్గరికి. సో, లోగో తీసుకెళ్ళినప్పుడు అక్కడ లవ్ అనే విషయం ఉందన్నమాట. మనం లవ్ అండ్ లైట్ అంటాం మనం. ప్రేమ తత్వం అని చెప్పేసి. సో, ముందు మన మాస్టర్స్ కొంతమందికి చూపిస్తే అంటే వాళ్ళది కరెక్టే. బట్ వాళ్ళేమన్నారంటే, యెస్, ఇక్కడ లవ్ అనేది కంప్లీట్‌గా ఉండకూడదు. లవ్ అనే వర్డే సారు నచ్చరు అని చెప్పేసి అన్నారన్నమాట. అంటే సరే, దీనికి ఇప్పుడు మనం లైట్ వర్కర్స్ అనే దానికి ఇది సూట్ అవుతుంది గదా! ఎళ్దాం. సార్ ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేద్దాం. ఖచ్చితంగా కరెక్షన్ జేస్తారు. దాంట్లో డౌట్ లేదు. అని చెప్పేసి తీసుకెళ్ళి పెట్టేసేసి, సో, ఆ ఒక్క వార్డుని తప్ప అన్నిటిని ముట్టుకున్నారు సారు. బట్ ఆ వార్డుని ముట్టుకోలేదు. ఇదేంటి నేను షాక్ అయ్యానన్నమాట. ఇదే తీసేసి వేరేది పెట్టేస్తారు అనుకుంటే, సారేంటి అదే ఉంచి మిగతాదంతా ఓకే. సెట్ జేశారని చెప్పేసి అనుకున్నాను. అనుకున్న తర్వాత నాకు అడగాలనిపించింది. సార్ మరి ఈ వార్డ్ ఇక్కడ ఉండొచ్చా? మరి ఇది మీరు ఎక్కువ ప్రిఫర్ చేయరు గదా సార్ అని చెప్పేసి అడిగాను. ధైర్యే సాహసే లక్ష్మి. ఎందుకంటే సార్ ఎలా అనుకుంటే అలా. ఎందుకంటే మన ఫ్రెండ్ అనుకుంటే ఫ్రెండ్, గురువు అనుకుంటే గురువు, ఇంకోటి అనుకుంటే ఇంకోటి. సరే, ఫ్రెండ్ అనుకోని చెప్పేసి అడిగాను. అడిగినప్పుడు నాకు తెలవదారా నీకు ఎక్కడ ఏది ఉండాలో నాకు తెలుసు. అది ఇక్కడ ఉండాలి కాబట్టి అక్కడ ఉంచాను. సో, నాకు తెలియదా అని హ్మ్. చెప్పేసి అన్నారనమాట. సో, అక్కడ సందర్భానికి తగినట్టుగా, అందుకే కంప్లీట్ మీ అని అంటున్నాం. ఆ ఓహ్! సందర్భం ఏంటి? అక్కడ ఏది సూట్ అవుతుందో అది మనం సెట్ జేస్తారనమాట సార్. కాబట్టి సార్‌ని ఒక రకంగా ఒక పాయింట్‌లో మనం చూడాల్సినవి లేదు. ఒక కోణంలో మనం చూడలేం సార్‌ని. చూస్తే అది తప్పయిపోతదనమాట. సో, అంత అద్భుతంగా ఉందన్నమాట. అలా ప్రతి ఒక్కటి ఇచ్చారు సార్. నా జీవితంలో అయితే ప్రతి ఒక్కటి ఇచ్చారు. ఈరోజు ఇంత ధైర్యంగా వర్క్ చేసుకోగలుగుతాం. ఇంత ధైర్యంగా హ్మ్. జీవించగలుగుతున్నామంటే, ఆ సార్ ఇచ్చిన గైడెన్స్, సార్‌ని చూసి నేను నేర్చుకున్న గైడెన్స్ అన్నమాట. సో, అందుకే ఎన్నో కొంతమంది ఇదెందుకు చేశారు? ఆ సెషన్ ఎందుకు పెట్టారు? ఈ సెషన్ ఎందుకు పెట్టారు? అంటే ఓకే. అది యాక్సెప్ట్ చేస్తూ మనం ధైర్యంగా కూడా ముందరికెళ్ళడం అనేది జరిగిందనమాట సార్ దగ్గర. ఇంకోటి సార్ దగ్గర అద్భుతమైన విషయం నేను గమనించి ఆహ్, నేను నేర్చుకున్నది, ఆచరిస్తున్నది ఏంటంటే, మనకు నచ్చినట్టు మనం ఉండడం. అది సరైన హ్మ్. మార్గంలో ఉన్నప్పుడు ఇతరులకు నచ్చన అవసరం లేదు. ఆ ప్రకృతికి అనుగుణంగా, అనుకూలంగా ఉండేదానికి ఉండి మనకది నచ్చిందనుకోండి, మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ ప్రకృతికి విరుద్ధంగా ఉంటే మాత్రం మనం భయపడాల్సిన అవసరం ఉంది. సో, నేను సార్‌ని ఒకరోజు చూశాననమాట. కాఫీ తాగుతున్నారు కూర్చొని. కూర్చొని కాఫీ తాగుతూ ఏం చేశాడంటే, ఇట్లా పీల్చుకుంటున్నాడు. ఇట్లా మనకు సౌండ్‌లాగా. సో, అక్కడ అందరున్నారు. సో, అక్కడ సార్‌ని అడిగాను. సార్ అలా పీల్చుకుంటున్నారు, సౌండ్ వస్తుంది. అందరూ ఏమన్నా అనుకుంటారని చెప్పేసి మీకు అనిపించట్లేదా? అంటే జోక్‌గా అన్నమాట. ఫ్రెండ్లీగా మాట్లాడినప్పుడు ఇలా అంటే, అదంతా మనకెందుకురా? మనకు నచ్చినట్టు మనం ఉండాలి. అందరూ అని అనుకున్నారని చెప్పేసి మాత్రం నేను తాగకుండా, నాకు అలా తాగాలనిపించింది నేను అలానే తాగుతాను. యెస్. అది నేను సార్ దగ్గర నేర్చుకున్నాను. మనకి ప్రకృతికి అనుగుణంగా ఉన్నది ఏదైనా కూడా మనం హ్యాపీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చంపుకొని ఎవరి కోసమో, షోకేస్ కోసమో, ఎవరి హ్మ్. మన్ననలు పొందాలనో, లేకపోతే ఇక్కడొకటుండి మనం ఇదొకటి మాట్లాడడము, ఇదొకటి చేయడము అనేది అసలు అవసరమే లేదు. అది నేను సార్ దగ్గర నేర్చుకున్నాననమాట. అక్కడ కంప్లీట్‌నెస్. ఇంకోటి కూడా అద్భుతమైన విషయం నేను నేర్చుకున్నది ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్. అక్కడ అందరూ ఉంటారు. సార్‌కి వంట చేయాలనిపిస్తుంది. లేకపోతే వడ్డించాలనిపిస్తుంది. ఓకే. అక్కడ వదిలేసేసి అచ్చి వంట చేసేవాళ్ళు. ప్రేమగా హ్మ్. వడ్డించేవాళ్ళు. సో, నేను వాళ్ళతోనే మాట్లాడాలి. వాళ్ళ దగ్గర కేటాయించే టైం కేటాయించేవాళ్ళు. బట్ ఇది కూడా చేసేవాళ్ళు. అది ప్లస్ మరి అందరున్నారు. వీళ్ళతో మాట్లాడాలి. లేకపోతే వీళ్ళని ఇంకేదో చేయాలి. ఎక్కువ మాటలు హ్మ్. మాట్లాడితే ఇంకేదైనా చేస్తారని ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడకుండా సార్ ఏం చేశారంటే
బుక్ కరెక్షన్ ఉంది. లేకుంటే బుక్ రీడింగ్ ఉంది. సార్ ఏం చేసేవాళ్ళు సైలెంట్‌గా ఆ టైం కేటాయించుకుని ఖచ్చితంగా బుక్ చదివేవాళ్ళన్నమాట. అక్కడ ఏదైనా జరగనియండి. ఆ బుక్ మాత్రం హ్మ్. చదివేవాళ్ళు. లేకుంటే ఆ కరెక్షన్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా హ్యాపీగా ఇంకా వేరే వాళ్ళతోని మాట్లాడకపోయేదన్నమాట. ఇంకా సైలెంట్‌గా కరెక్షన్ చేసేవారు. అంటే అక్కడ అన్నీ కూడా కరెక్ట్ సమస్థాయిలో బ్యాలెన్సింగ్‌గా చేసే అద్భుతమైన వ్యక్తి అనుకోవచ్చు. ఒక శక్తి అనుకోవచ్చు. మనం ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు. అదే కంప్లీట్ మ్యాన్. కంప్లీట్‌గా అన్నిటిని కూడా ప్రతి ఒక్క దాన్ని హ్మ్. కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా అన్నిటిని అద్భుతంగా చేయడం అనేది అక్కడ సార్ దగ్గర నేర్చుకున్నాం. ఏ మిస్టేక్స్ లేకుండా అద్భుతంగా కరెక్షన్ చేయడం, బుక్ రీడింగ్ చేయడం, వడ్డించడం, వండడం కానీ అందరికీ ఎంతైతే కావాలో అంతే. ఎక్స్‌ట్రా మాట్లాడితే బస్ నువ్వెళ్ళిపో అనేవాళ్ళు. అది వాక్క్షేత్రం. మరి వాక్క్షేత్రంలో మనం ఎంతో నేర్చుకున్నాము. సార్‌ని చూసి నేను నేర్చుకున్నాను. ఎంత లైట్‌గా, చిన్నగా మాట్లాడి దాంట్లో ఎంతో అద్భుతమైన మెసేజ్ ఉంటుందన్నమాట. అది నాకు హ్మ్. ఎలా తెలిసింది అంటే ఆహ్, మా మ్యారేజ్ అప్పుడు సార్‌ని అడిగామనమాట. మా ఊరొచ్చారు, మంచిర్యాలొచ్చారు ఐఎఫ్ఎస్ఎస్ ప్రోగ్రామ్‌కి. వచ్చినప్పుడు సార్ అంతకన్నా ముందు అడిగినప్పుడు, "నీకెందుకురా అయితుంది పో" అన్నారు. ఓకే. సారే అయితుందన్నప్పుడు మనకేంటి హ్యాపీగున్నాం. మా ఊరొచ్చారు. వచ్చినప్పుడు సార్ మరి ఒకరోజు రాత్రిలో సారు, నేనే ఇద్దరమే ఉన్నామన్నమాట. ఉన్నప్పుడు సార్‌ని అడిగాను. ఏమని? "సార్ మరి అయితుందన్నారు మరి కావట్లేదు" అని చెప్పేసేస్తే, "కావట్లేదా? ఓకే. అయితే కావట్లేదు అంటే అయిపోతదన్నారు." అదేంటి కావట్లేదు అంటే అయిపోతదంటే, "సార్ మీరు రేపు మాట్లాడాలి సార్. మాట్లాడితే అయిపోతుంది సార్. మీరు ఒక ఎన్నో కొన్ని మాటలు మీరు మాట్లాడాలన్నాను. ఎన్నో కొన్ని మన సార్‌తోని ఏమనలేము." సో, అన్నప్పుడు నెక్స్ట్ డే సార్ ఏం చేశారు అందరితో మాట్లాడుతున్నారు. మాట్లాడి అందరికి పకోడీ పంచిపెడుతున్నారు. దగ్గరకొస్తే మాత్రం ఎళ్ళిపోమంటున్నారు. కొంచెం ఆహ్, కోపంగా ఉన్నారు. అందరి మీద పడుతున్నారని చెప్పేసి. అదే టైంలో మా మిసెస్ ఫోన్ చేసింది సార్‌తోని మాట్లాడదామని చెప్పేసి. సార్ దగ్గరికి ఎళ్లి ఇయ్యాలంటే ధైర్యం సరిపోవట్లేదు. యెస్. మళ్ళీ అదే అనుకున్నాను. ధైర్యే సాహసే లక్ష్మి. అంటే పత్రి సారు ఏదైనా ఉన్నది ఉన్నట్టు చెప్తారు. సరే నా దగ్గర సార్ దగ్గర నాకు ఫ్రెండ్‌షిప్ ఉంది. గురువు, ఒక గైడ్ అన్నీ కదా సారు. అని చెప్పేసి సార్ దగ్గరికెళ్ళి మొబైల్ ఇచ్చాను. ఒకటే ఒక వర్డ్ చెప్పారు. ఇంక ఎక్కువ మాట్లాడలేదు సార్. ఆ ఒక్క వర్డ్‌తో 1 వీక్‌లో మ్యారేజ్ అయిపోయిందనమాట. అంత పవర్‌ఫుల్ అనమాట. సార్ మాట అంత పవర్‌ఫుల్. సార్‌కు తెలుసు అన్నీ. మనం తెలియదు అనుకుంటాము. అంటే ఇగ ఊరికనే సారేం మాట్లాడరు, ఏం గైడెన్స్ ఇయ్యరు. సో, అని అనుకుంటాం కానీ సార్‌కి అన్నీ తెలుసు. స్ అంటే ఆ వాక్క్షేత్రము, ఆ వాక్కుకున్న పవర్‌ని నేను ప్రత్యక్షంగా చూసిన మనిషిననమాట. ఎన్నో 100 మాటలు కన్వినెన్స్ జేయడము, ఇంకో ఏవేవో చెప్పడం నథింగ్ ఫ్రెండ్స్. ఒక్కటే ఒక వర్డ్‌తో అయిపోయింది. అంతే ఇంక. అంటే సార్ ఏంటి యొక్క సార్ ఆ వర్డ్? ఏం చేశారంటే అలాంటి సీక్రెట్స్ సో, ఓకే. డన్. ఓకే ఏ సార్. నేను చెప్తాను. సార్ ఏం చెప్పారంటే, సో, చెప్పేసి ఏం చేశారంటే, ప్రతి ఒక్క దాంట్లో ధైర్యంగా ఉండాలి. సో, మనకు నచ్చింది మనం చెయ్యాలి. మనకు నచ్చింది మనం చేయాలనే విషయాన్ని చెప్పారు. చెప్పి ప్రతి ఒక్క దాంట్లో ధైర్యంగా ఉండాలి. నేనున్నానని చెప్పారన్నమాట. ఒకటి. చెప్పి ఒక మంచి సందేశం ఇచ్చారన్నమాట. రుక్మిణి శ్రీకృష్ణుడిని ఎగిరి గంతేసి పెళ్లి చేసుకుంది. అలా చేసుకోవాలి పెళ్లి అంటే అని చెప్పారన్నమాట. ఆహా! అంతే ఇంకా. ఫోన్ కట్. హ్మ్. ఫోన్ కట్. ఇంతే ఇగ సార్ మాట్లాడింది ఇంతే. హాఫ్ మినిట్ కన్నా తక్కువ అన్నమాట. హాఫ్ మినిట్ కన్నా హ్మ్. ఆ పవర్ అన్నమాట. ఆ వాక్కున్న పవర్. సో, క మే మరి ఈ కంప్లీట్ మ్యాన్ అనే దానికి అది సరిపోతుందేమో. ఎందుకంటే మనం ఒక గంట సేపో, హాఫ్ అన్ అవరో 10 నిమిషాలు, నిమిషము, 2 నిమిషాలు కూడా లేదక్కడ. అది కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. అలా నా జీవితంలో ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయన్నమాట. సో, అందుకే నేను కంప్లీట్ మ్యాన్ అనే మీరు టైటిల్ పెట్టగానే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో, ఈ కంప్లీట్ మ్యాన్ హ్మ్. గురించి నేనేం జెప్పాలి? సో, అంత ఎన్ని చెప్పినా సార్ గురించి తక్కువనే. కాబట్టి ఇది పత్రిజితో నేను చూసిన విషయం. ఎన్ని కోణాలో ఇంకా.
సో అది విషయం మాస్టర్. ఏదైనా వేయండి. ఇంకొక 10 మినిట్స్ ఉంది కదా! యెస్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు. ప్లస్ మీరేం నేర్చుకున్నారు? ఎలా మీ లైఫ్ టర్న్ అయింది? సో మీ లైఫ్ లో ఎంత ఒక ఇంపార్టెంట్ రోల్ సార్ అనేది మనకి కదా! సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అన్నట్టు నాకు ఇష్టం లేదు సార్. బిఫోర్ మెడిటేషన్ కూడా ఎవరి కాళ్ళైనా మొక్కాలంటే కొంచెం నాకు ఇష్టం ఉండేది కాదు. అందుకే ధ్యాన మార్గంలోకి వచ్చాక పత్రి సార్ ఆ మాట చెప్పగానే ఎగిరి గంతేసాను అనమాట. అమ్మయ్య సార్ చెప్పేసారు, ఇంకా నేను కూడా ఆ పని చేయక్కర్లేదు అనేది ఉండింది. అండ్ బిఫోర్ మెడిటేషన్ ఒక మొహమాటం, ఎవరైనా ఏమన్నా అనుకుంటారా ఒక అభిప్రాయాన్ని నేను చెప్తే అనే ఒక ఫీలింగ్ ఉండేది సార్. సో ఆఫ్టర్ మెడిటేషన్ సార్ చెప్పాక, సార్ స్పీచెస్ విన్నాక అది పోయింది సార్. ఓపెన్ గా ఇప్పుడు ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా మనసులో మాట నేను చెప్పేస్తాను అనే ధైర్యం అయితే వచ్చింది ఇప్పుడు. యెస్. Yes. నేను ఇంకోటి గూడా నేను అద్భుతమైన సార్ దగ్గర నుంచి నేను గమనించి నేర్చుకున్నాను. ఎలా అంటే నాకు మెడిటేషన్‌లోకి రాకముందు చాలా భయమేసేదన్నమాట. భయం. ఏంటంటే నాకు ఆస్తులు లేవు, డబ్బులు లేవు, చదువుకుందామంటే డబ్బులు లేవు. ప్లస్ ఎలా బతకాలి? ఎలా మ్యారేజ్ అవుతుంది? మా ఇంట్లో వాళ్ళు చెప్పారు, "ఎలా మ్యారేజ్ అవుతుంది? మ్యారేజ్ కావాలంటే ఎన్ని ఆస్తులు చూస్తారు గదా! కోట్ల రూపాయలు చూస్తారు, Mm. కార్లు చూస్తారు, జాబ్ చూస్తారు, అన్నీ చూస్తారు కదా! బ్యాక్‌గ్రౌండు." ఎలా అంటే నాకు అంతకన్నా ముందు చాలా భయమేసేది రియల్‌గానే. నా లైఫ్ పట్ల, నా జీవితం పట్ల నాకు చాలా భయమేసేదన్నమాట. నేను ఎప్పుడైతే మెడిటేషన్‌లోకొచ్చానో, సార్‌ని గమనించానో, నాకు ధైర్యం వచ్చేసిందన్నమాట. సారేమో ఉన్న జాబ్‌నే మానేశారు. ఆ! Mm. ఇదెక్కడి విచిత్రం అసలు. మరి పిల్లలున్నారు, ఫ్యామిలీ ఉంది, నాకు ఆస్తి గావాలి, ఇల్లు గావాలి, కార్ గావాలి ఇవన్నీ అనుకుంటారు గదా! ఉన్న జాబులు మానేసేసి తిరుగుతున్నారే అని చెప్పి ధైర్యంగా తిరుగుతున్నారు. సార్ దగ్గర ఫోను లేదు, మనీ లేదు ప్యాకెట్‌లో, ఏది లేదు అసలు. సో, అయినా గూడా అన్నీ జరుగుతున్నాయి. యెస్. నాకప్పుడు ధైర్యం వచ్చేసింది. ఓకే. మనం ఒక మార్గంలో, ఒక ధైర్యంతోని ఉంటే ఖచ్చితంగా మనకి అన్నీ సమకూరుతాయి. అది నా లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్ గూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. సో, Mm. నాకు ఏవేవి కావాలో, ఏ సందర్భంలో ఏం కావాలో అన్నీ వచ్చేసినాయి. నాకు మ్యారేజ్ అంటే అసలు మా ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళనమాట. వాళ్ళు ధ్యాన మార్గంలో లేకపోవడం వల్ల, సో, మనకు ఈ కోట్లున్న వాళ్ళకే మ్యారేజ్‌లు అవ్వట్లేదు. మరి నీకెలా అవుతుంది? ఏంటి? నువ్వు ఆ జాబ్ చేయాలి, ఈ జాబ్ చేయాలి, లేకపోతే సంపాదించాలి అన్నప్పుడు నేను నవ్వుకునేవాడిని. నవ్వుకున్న తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత అందరూ షాక్ అయ్యారనమాట. నీ తోటి వాళ్ళకి అంటే మా క్లాస్‌మేట్స్ కూడా కాకముందు నాకయింది. అయినప్పుడు అందరన్నారు, "ఓహ్! ఇలా అయిందా?" అని చెప్పేసి. సో, అలా అన్నీ నా జీవితంలో ప్రతి ఒక్కటి కూడా రావడం అనేది జరిగింది. నేను అక్కడ సార్ స్పీచ్ ఇన్నాననమాట. ఒక 30 సంవత్సరాల క్రితము సార్ ఇమాజినేషన్ చేసుకున్నారంట. ఒక పెద్ద సభ, కొన్ని వేల లక్షల మందున్నారు ఆ సభలో. ఒక పెద్ద పెద్ద పిరమిడ్స్. పెద్ద పెద్ద పిరమిడ్స్. అక్కడ ప్రతి ఊర్లో పిరమిడ్. ధ్యాన జగత్, సాకార జగత్ కావాలని అప్పుడు సారు ఇమాజినేషన్ జేశారంట. ఆ సంకల్పం. ఆ సంకల్పం అంతా అయిపోయింది. లైవ్‌గా మనం జూస్తున్నాం. ఎలా జరిగిందనేది. సో, Mm. ఎంత పెద్ద పిరమిడ్సో అసలు లెక్కే లేవు. ఎన్ని పిరమిడ్సో లెక్కే లేవు. అన్నీ వచ్చేసేసినాయి. సార్ యొక్క సంకల్ప బలం అంత ఉంది. సార్ ఏం జెప్పారంటే, "మీరు గూడా అలా జేసుకోవచ్చు. నేను జేశానంటే మీరు గూడా చేసుకోవచ్చు." సో, నేను గూడా అన్నాను. Mm. ఓకే. నా లైఫ్‌లో నాకు ఏవి ఏ సందర్భంలో రావాలో, ఆ సందర్భంలో రావాలనుకుంటే అన్నీ వచ్చేసాయి. అనుకోకుండానే వచ్చేసాయి నాకైతే. ఇంకా కొన్ని విషయాలైతే. సో, అది సార్ Mm. దగ్గర నుంచి నేను నేర్చుకొని, ఆ ధైర్యంగా ఉండడం. నా 0.001% కూడా అక్కడ అధైర్యం అనేది లేదు. ఎప్పుడు చూడండి, ఎప్పుడు యాక్టివే. సార్ దగ్గర నేను చూసిందంటే ఎప్పుడు వెలుగుతూ ఉండేవాడిని. నేను ఆ లైట్ కాంతిని చూడడానికి సార్ దగ్గరికెళ్ళేవాడిని. స్పీచ్‌లు ఇనడానికి తర్వాత ఎందుకంటే ఆ సీడీలు అవన్నీ ఇన్నాను. సారు ఏ స్పీచ్ ఇచ్చినా మనకు ఇక్కడికెళ్ళిపోతుంది. లోపలికి సబ్‌కాన్షియస్ మైండ్ Mm. లెవెల్‌కి వెళ్ళిపోతుంది. కానీ ఆ లైట్‌ని Mm. చూడడానికి ఎళ్ళేది. సార్ ఫేస్‌ని చూస్తే ఎప్పుడు ఆరా ఎట్లా వెలిగిపోతూ ఉండేదన్నమాట. బ్రైట్‌గా ఫేస్ కూడా వెలిగిపోతూ ఉండేది. సో, అది Mm. చూసానన్నమాట. ఆ ధ్యాన సూర్యుడు సారు. సో, అద్భుతం అన్నమాట. ఎందుకంటే ఈ లోపల మనకేది లేనప్పుడు మన ఆరా అంతా ఎక్కడికో ఎక్స్‌పాండ్ అయితుంది. అనేది నేను చూశాను సార్ దగ్గర. ఎప్పుడూ వెలిగిపోతూ ఉండేది. సో, అద్భుతం అన్నమాట. అది Yes. జరిగింది. Yes, sir. Thank you, sir. Thank you so much. సో ఫ్రెండ్స్ విన్నారు కదూ.
సో మీరు ఎవరైనా అడగాలనుకుంటే, సార్ మాస్టర్స్ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఏ మాస్టర్ అయినా మీరు ఏ క్వశ్చన్ అయినా అడగాలనుకుంటే, ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మటుకు అడగొచ్చు ఫ్రెండ్స్. ఇంకా సాయి హ్యాండ్ కుమార్ రైజ్ రెడ్డి సార్ కూడా చేశారన్నమాట ఉన్నారు. స్టేజ్. సార్ సార్ దగ్గర నుంచి కూడా మేము నేర్చుకున్నాము. సార్ ఏంటంటే సో సారు బోలా మనిషి. సో ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఉంటాను. నేను ఇక్కడే పడుకుంటాను. అద్భుతం. మొన్న ధ్యానమహా యాగంలో కలిసినప్పుడు సార్ మార్నింగ్ టిఫిన్ దగ్గర సజ్జన సాంగత్యం చేసినప్పుడు ఏమన్నారంటే, "రంజిత్ నేను అన్నీ వదిలిపెట్టేశాను. ఇంకా నేను నా ఇష్టం నేను తిరుగుతాను అంది" అని చెప్పారనమాట. సో, సార్ అలానే ఉన్నారు. నాకిప్పుడు హ్యాపీగా టిఫిన్ దొరికింది. నేను చేస్తున్నాను. మధ్యాహ్నం ఇంకోటి లంచ్ చేస్తాను. నాకన్నీ సమకూరుతున్నాయి. నాకింకేం ప్రాబ్లమ్ అన్నారు సాయి కుమార్ రెడ్డి సార్. సో, సార్ దగ్గర నుంచి కూడా అత్రి సార్ దగ్గర సార్ ఉండి ఉండి నే నేర్చుకున్నారు. దాన్ని అనుసరిస్తున్నారు అనుభవపూర్వకంగా. అక్కడి నుంచి నేర్చుకున్నాననమాట. నాకు ఇంకా ధైర్యం వచ్చింది. ఓహ్! సార్ ఇలా అన్నారు సూపర్ అని చెప్పేసి. థాంక్ యూ సో మచ్ సార్. సాయి కుమార్ రెడ్డి సార్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ డే ఎవరిని పిలవాలి ఏంటి అనేది చాలా కన్ఫ్యూజనింగ్ గా ఉన్నాం సార్. లాస్ట్ వీక్ సాటర్డే రోజు వెంకట్ గారితో ముఖాముఖి ప్రోగ్రామ్ జరిగినప్పుడు సార్ కూడా వచ్చారు. ఆ రోజు సార్ తో మాట్లాడాము. సో మాట్లాడినప్పుడు సార్ ఇంకా లేట్ ఎందుకు సార్, మీరే రండి వచ్చేసాను. ఆ రోజు ఫస్ట్ డే మీతోనే స్టార్ట్ చేద్దాం. ఇంకా అంతకంటేనా, ఎందుకంటే పత్రి గారితో చాలా చాలా దగ్గరి అనుబంధం. ఫ్రెండ్స్ ఎవరైతే అన్మ్యూట్ లో ఉన్నారో ప్లీజ్ అండి. యా, అది అడగగానే కూడా ఒప్పుకున్నారు సార్. అండ్ మాకు తెలియకుండానే సార్ నోటి వెంట ఏమొచ్చిందంటే ఒక 10 మినిట్స్ చాలు. మనం ఏదైనా సరే ఒక పత్రి సార్ గురించి తెలుసుకోవాలన్నా, ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలన్నా కూడా ఎక్కువ క్లాసెస్ తీసుకునేది ఏమొద్దు, ఒక 10 మినిట్స్ చాలు అని అన్నారు. ఓహో! మేము ఏదైతే అనుకున్నామో కాన్సెప్ట్ సార్ నోటి వెంట ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా ఏమాత్రం ఆలస్యం వద్దు. సో, సార్ మీతోనే స్టార్ట్ చేద్దామండి అని చెప్పేసామన్నట్టు. సో, సార్ ఒప్పుకోవడం, ఇలా రావడం, ఈరోజు ఇలా మేనిఫెస్టేషన్ అవ్వడం సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఒప్పుకున్నందుకు. మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ ఆల్ ద మాస్టర్స్. ఇది ఒక అనంతం. పత్రి సారు ఒక అనంతం. ఎన్ని కోణల్లో అయినా అన్ని కోణల్లో మనం చూడొచ్చు, తెలుసుకోవచ్చు. రంజిత్ గారు చెప్పారు, ఎవ్రీబడి లైఫ్లో పత్రి సార్ హ్యాస్ ప్లేడ్ ఎ ఇంపార్టెంట్ రోల్. అంటే పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఉన్న మాస్టర్స్ యొక్క లైఫ్లో. సో దాన్ని తీసుకున్న దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసి మనం మన జీవితాల్లో ముందుకెళ్ళాలి అన్నది ఇస్ ద మైన్ కాన్సెప్ట్ అన్నమాట. సో నేనైతే క్రమం తప్పకుండా నా పర్సనల్గా వస్తే మాత్రం నేను నా గురించి, నా కోసము నేను 24 గంటల్లో 600 అయినా 106 అయినా 4 గంటలు నేను కేటాయించుకుంటాను. ఉదయం లేస్తేనే 1 గంట ధ్యానం చేసుకుంటాను. ఈ మధ్య ఆడియో బుక్స్ బాగా వింటున్నాను. చాలా బుక్స్ చదవకపోయినా ఈ మధ్య ఆడియో బుక్స్ చాలా వస్తున్నాయి. ఆడియో బుక్స్ పెట్టుకోవడం. మూడోది సజ్జన సాంగత్యం. నేను అందరిది నేర్చుకున్నాను. చాగంటి గారిది వింటాను, గరికపాటి గారిది వింటాను, జగ్గి వాసుదేవ్ గారిది వింటాను, శివాని మేడం గారిది వింటాను, ఓషో. అంటే ఆ రోజు ఏమి నాకు టీవీలో వస్తూ ఉంటుంది, లేదా నాకు ఒక క్లారిటీ కావాలా, గూగుల్లో టైప్ చేస్తాను. దీనిపైన ఏ మాస్టర్ ఏం మాట్లాడాడు, ఆ పలాని మాస్టరు మైండ్ ఉందనుకోండి, మైండ్ పైన పత్రి సార్ ఏం మాట్లాడాడు, జగ్గి వాసుదేవ్ గారు ఏం మాట్లాడాడు అంటే మన టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉంది కాబట్టి కరెక్ట్గా ఆ వీడియోనే మనకు ప్రజెంట్ అవుతుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో వాళ్ళు తన అనుభవాలను ఆవిష్కరించారు, లేదా తన అనుభూతిని చెప్పారు. సో మైండ్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ అంటాడు ఎవరు, మన పైలట్ బాబా గారు. ఆ ఫ్రెండ్తో మీరు ప్రయాణం చేయడం నేర్చుకోండి. దాన్ని సక్రమంగా ఎట్లా యూటిలైజ్ చేయాలా, దట్ ఈస్ ద బెస్ట్ టూల్ అంటాడు. అలా ఒక మాస్టర్ ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క విషయాన్ని చెప్పారు. అది నేను బాగా వింటూ ఉంటాను అన్నమాట. ఈ మధ్య నేను ఒక అద్భుతమైన వాక్యాన్ని
విన్నాను, తెలుసుకున్నాను. నేను అన్నదాన్ని. సరే, మన గరికపాటి గారు ఒక అద్భుతమైన ప్రసంగం చేస్తున్నారు. ఆ ప్రసంగాన్ని వింటుంటే ఉందమ్మా టైము చెప్పచ్చా? ఎస్ సార్. ప్లీజ్ కంటిన్యూ. నో ప్రాబ్లం. ఇది 1 మినిటే. మన వేదవ్యాసుడు ఉన్నాడు. వేదవ్యాసుడు కొడుకు సుఖ మహర్షి ఉన్నారు. మరి వేదవ్యాసుడు అన్ని వేదాలు క్షుణ్ణంగా తనకున్న జ్ఞాన సంపదనంతా ఈ సుఖ మహర్షికి బోధించడం జరుగుతుంది. బోధించడం జరిగినప్పుడు ఇంకా క్యూరియాసిటీ సుఖ మహర్షికి, ఇంకా చెప్పు డాడీ, ఇంకా చెప్పు, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఏముందంటే, నా దగ్గర ఉన్నదంతా చెప్పాను, నువ్వు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళు, ఆయన చెప్తాడు అని చెప్తాడు. జనక మహారాజ్ దగ్గరికి మళ్ళీ సరే చెప్పాడు కదా, వెళ్దాము, వెళ్ళి నేర్చుకున్నాము అని జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మరి రాజు డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఏమి ఉండదు. రాజుకు ఒక సెక్యూరిటీ ఉంటుంది. రాజభవనం బయట ఆ కాపలాదారుడు సెక్యూరిటీ నిల్చుకొని ఉంటాడు. ఈయన చూస్తాడు వచ్చి. చూశాక మరి కాషాయ వస్త్రాలు, గడ్డము, ఆ కమండలము అన్ని చూసి, ఎవరో స్వామీజీ వచ్చారు, నమస్కారం స్వామీజీ, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను, మీరు ఎవరు, ఏ పని పైన వచ్చారు అని అడిగితే, ఈ సుఖ మహర్షి నేనెవరో తెలియదా అంటాడు. నేను ఎవరో నీకు తెలియదా అంటాడు. మరి నిజంగా ఆయనకి ఏం తెలుసు? నాకెవరో మీరు తెలియదండి, మీరు చెప్తే తెలుసుకుంటాను అంటాడు. మరి అప్పటికి కూడా ఆయన చెప్పడానికి ఇష్టపడ్డు. మరి ఏ కార్యం పైన వచ్చారండి అంటే, నేను మీ రాజును కలవాలి, జనక మహారాజును కలవాలి వచ్చాను. మరి వచ్చాడంటే చెప్పాలి కదా, ఫలాని వ్యక్తి అని చెప్పాలి కదా, చెప్పడు. మరి ఏమని చెప్పమంటారు? ఎవరు వచ్చారు అని చెప్పమంటారు అని అడిగినప్పుడు సుఖ మహర్షి అంటాడు, నేను వచ్చానని చెప్పు అంటాడు. ఈ రాజభటుడికి ఏం అర్థం కాదు. ఇదేంటి పేరు చెప్పడు, నేను వచ్చానని చెప్పు అంటాడు. సరే అని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్తాడు. ఈ రాజభటుని చూసి రాజు అడుగుతాడు, ఎందుకు వచ్చావు? నసుకుతూ ఉంటాడు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? సరే, కొంత సమయం తీసుకొని, మీకోసం ఒక మనిషి వచ్చాడండి కలవడానికి, స్వామీజీ లాగున్నాడు అంటే, జనక మహారాజు ఏం చెప్పాడు, ఏం పేరు అని అడుగుతాడు. నేను అదే అడిగానండి. మరి అతనేమో స్వామీజీ ఏమో నేను వచ్చాను అని చెప్పమన్నాడు. అవునా? అయితే నేను వెళ్ళాక రమ్మను అంటాడు. నేను వెళ్ళాక రమ్మను అని చెప్పమని చెప్తాడు. సరే, ఇదేంట్రా ఈయన ఇట్లా చెప్పాడని ఇది తీసుకుపోయి సుఖ మహర్షికి చెప్తాడు. నేను వెళ్ళాక రమ్మన్నాడండి, చెప్పమన్నాడు అని. అప్పుడు సుఖ మహర్షికి అర్థమవుతుంది, ఇంకా నేను ఉంటది. నేను వచ్చానని చెప్పమన్నారు సుఖ మహర్షి, నేను వెళ్ళాక రమ్మన్నాడు. ఆ నేనును తీసేయండి, అదే భగవతత్వం. అంత చక్కగా వివరించారు గరిపి. అట్లా అందరు మాస్టర్స్ దగ్గర నేను నేర్చుకున్నాను. ఇంకా నేను ఉంటది. మీరు ఎప్పుడైనా స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ అంటే పరమపద సోపాన పటము అంటారు. ఆ 99లో ఒక పెద్ద పాము ఉంటది. 98 నుంచి 100కి వెళ్ళాలి. ఆ పాచికలు వేసినప్పుడు ఒకటి పడకూడదు. అదే నేను నాకు తెలుసు అన్న ఒక అహం, నాకే తెలుసు అన్న ఒక అహం, అది మన వల్ల మళ్ళీ ఎందుకు అదే ఆ యొక్క
సారాంశం. ఆ నేనును తీసేయడం అనేది చక్కగా వివరించారు. భగవద్గీత మన భాగవతంలో ఒక సన్నివేశాన్ని తీసుకొని అది నాకు చాలా ఉపయోగపడింది. ప్రాపంచికమైన నేను నుంచి ఆధ్యాత్మికమైన నేను వరకు వస్తామన్నమాట. ఆ నేనును తీసే చేశాను. థ్యాంక్ యూ మిత్రులారా. ఇలా నేను అందరి మాస్టర్స్‌ను వింటూ ఉంటాను. ఇది ఈ మధ్య విన్న ఒక అద్భుతమైన కాన్సెప్ట్. సూపర్. సూపర్ సార్. యెస్. మేమైనా తెలుసుకోవడానికైనా, మేము ఒకరికి చెప్పడానికైనా నేను అనేది ఎలా తీసేయాలి ఏంటనేది ఈజీగా కన్వే అయ్యింది సార్ ఆ పదం. అనేక ఫస్ట్ నేనుల అర్థం మధ్య కాలేదు. మనం నాకు మన స్ట్రైక్ నేనును అవ్వలేదు. కోల్పోయాం. అనేక హ్మ్. నేనుల మధ్య మన అసలైన నేనును కోల్పోయాం. పురుషుడైన నేను, హ్మ్. డబ్బున్న నేను, పలాని వంశం నుంచి వచ్చిన నేను, చదువుకున్న నేను, ఇన్ని నేను మధ్య సెక్రటరీ అయిన నేను, ఇన్ని నేనుల హ్మ్. మధ్య అసలు నువ్వెవరు? హ్మ్. అసలు నువ్వెవరు? ఈ అసలు నేనును తెలుసుకోవడానికే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. హ్మ్. పోనీ తెలుసుకున్నాక కూడా ఇంకా ఒక ఆధ్యాత్మిక అహం ఒకటుంటది. నాకు తెలుసు. హ్మ్. ప్రాపంచికంలో 3 ఉంటాయి. కీర్తి, కాంతం, కనకం. హ్మ్. ఆధ్యాత్మికంలో కీర్తి, కాంతం, కనకం ప్లస్ హ్మ్, నాకు తెలుసు అన్నది ఒకటి యాడ్ అయితది. ఓకే. ఆ! ఇక్కడ గూడా అదే బ్యూటీ ఆఫ్ పత్రి సార్ నేను తెలుసుకున్నది. అదే ఒక అద్భుతమైన ఏమి చెప్పాడో స్టేజ్ పైన దాన్ని కింద ఆచరించడం. చెప్పడం సులభమే. కానీ జీవితంలో ఆచరణలో పెట్టుకోవడమే. దైనందిక హ్మ్. జీవితంలో ఏం మాటలు ఎంతవరకు పెట్టుకుంటున్నాం? 100% అంటే 100% ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ 90 హ్మ్. 95 హ్మ్. క్రాస్ చెక్ చేసుకుంటుండాలి. హ్మ్. రివ్యూ చేసుకుంటుండాలి ఎవ్రీడే. మనం ఏం మాట్లాడాము? మనం ఎంతవరకు దాన్ని మన దైనిక జీవితంలో సిట్యుయేషనల్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దట్ మేక్స్ సెన్స్. హ్మ్. స్టేజ్ పైన ఉన్నప్పుడు మనం చాలా మంది గమనిస్తుంటారు. మనం హ్మ్. మాట్లాడినప్పుడు లక్షల మంది చూస్తుంటారు. వేల మంది చూస్తుంటారు. సో, చూసినప్పుడు మన బిహేవియరల్ ప్యాటర్న్స్ గాని, మనం చెప్పిన దానికి గాని, మనం ఆచరణలో లేనప్పుడు ప్రతి మాస్టరు కూడా చెప్తాడులే అంటాడు. పత్రి సార్ దగ్గర గ్రేట్ క్వాలిటీ ఏంటంటే ఏది ఆచరిస్తున్నాడో అది తను చేస్తూ ఆచరింపచేస్తున్నాడు ఆచార్యుడు. హ్మ్. పైన చెప్పేసి ఎళ్ళిపోలే. పైన ఒకలాగా లేడు, వెనకాల ఒకలాగా లేడు. హ్మ్. మాటలు కొంచెం మిమ్మల్ని మోటివేట్ చేయొచ్చు. ఇన్‌స్పైర్ చేయొచ్చు. కానీ యాక్షన్స్ మనము అంటే ఒక మాస్టర్ యొక్క మాటలు ప్లస్ ఆయన చేసే కింద దాన్ని నిలకడగా ఆయన ఆచరించే విధానము మనల్ని జీవితాంతము దాన్ని ఆయన దగ్గరికి తీసుకెళ్తాయి. అదే పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్న గ్రేట్‌నెస్. అదే పత్రి సార్‌లో ఉన్న వన్ మోర్ క్వాలిటీ గ్రేట్‌నెస్. ఇది అనంతం అని చెప్పాను గదా! హ్మ్. మాటలు ఇంతకంటే గొప్పగా మాట్లాడే వాళ్ళుంటారు. ఇంతకంటే అద్భుతమైన ప్రసంగాలుంటాయి. బట్ ఆచరణలోకి హ్మ్. వచ్చేతలకి ఏంటి? ఎగ్జాక్ట్‌లీ సార్. ఆడు ఇన్‌స్పైర్ చేస్తాడు అందరిని. బికాజ్ హ్మ్. ఆడు ఇక్కడ టచ్ చేస్తాడు. హ్మ్. ఈరోజు మనకు ఎవరు డబ్బులివ్వలేదు. ఉచితంగానే దొరికింది ధ్యానం. ఫ్రీగానే చెప్పబడింది. మరి ఇంతమంది ఇన్‌స్పైర్ చేయగలిగాడు ఒక్క వ్యక్తి. ప్రాపంచికంలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? సొంత ఇల్లుందా? మొబైల్ ఉందా?
కారు ఉందా? ఈ 4 మనం భద్రతా భావాలంటాం. మరి ఏ భద్రతా హ్మ్. భావాలు లేవు పత్రి సార్‌కు. హ్మ్. అభద్రతలో జీవించాడు. కానీ భద్రంగా జీవించాడు. హుహు. మనకు అన్ని హ్మ్. భద్రతలున్నాయి కానీ అభద్రంగా ఉన్నాం. రేపు గురించి ఆలోచిస్తూ. రేపేమవుతుందో? హ్మ్. అవును సార్. రేపు, రేపు, రేపు. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఒక్కసారి రివ్యూ చేసుకోండి. హ్మ్. ఒక ఉద్యోగస్తుడు, ఫ్యామిలీ ఉంది, పిల్లలున్నారు. సత్యం తెలుసుకోవాలన్న అన్వేషణ ఉంటూనే సంసారంలో నిర్వాణం, హ్మ్. సంసారం మొదల్లేదు. హ్మ్. తన బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఆ రోజు మొబైల్ లేదు. ఆ రోజు హ్మ్. పిరమిడ్‌లు లేవు. హ్మ్. టెక్నాలజీ ఇంత లేదు. కర్నూలులో ఉన్న వ్యక్తి పుస్తకం ఒక ఆధ్యాత్మిక పుస్తకం కావాలన్నా హైదరాబాద్‌కెళ్ళాలి. హ్మ్. మళ్ళా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నెలకు 20 రోజులు ఊర్లలో తిరుగుతూ ఉద్యోగం చేసుకుంటూ మరి ఏంటి సత్యం? అందరి మాస్టర్స్ దగ్గరికెళ్లారు. ఒక్కడి దగ్గరికి గాలేదు. ఒక్కొక్క మాస్టర్ దగ్గర ఒక 15 రోజులు, 20 రోజులు. సారుకున్న లీవులన్నీ ఇలా ఉపయోగించుకున్నాడు. ఫ్యామిలీతో పాటు ఒక 4 రోజులు సెలవుకొస్తే ఒక మాస్టర్ దగ్గరికెళ్ళేవాడు. 15 రోజులు అడయార్‌లో ఉన్నాడు థియోసాఫికల్ సొసైటీలో. ఆ పుస్తకాలందు హ్మ్. చదువుతూ, అక్కడ ఉన్న మాస్టర్స్‌నంతా కలుస్తూ, అట్లా అందరి మాస్టర్స్ యొక్క సారాంశాన్ని పుస్తకాల్లోనూ, విన్న దాంట్లోనూ తీసుకొని, సరళం చేసి, చక్కగా 3 ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అని తీసుకొని మన వంటింట్లోకి వదిలితే, ఎక్కడో ధ్యానం అంటే హిమాలయాలకు పోవాలి అన్నది లేకుండా అవన్నీ తీసుకొని మన చేతిలో పెట్టాడు. దీన్నే జిస్ట్, లైఫ్ జిస్ట్ అంటారు. ఇంకా ఇది చేసుకోండి మీరు. హ్మ్. అంటే ఫుల్ మీల్స్ పెట్టేసాడు. ఇంకా దాంట్లో యాడ్ చేయనక్కర్లేదు, తీసేయనక్కర్లేదు. మీరు ఆ హ్మ్. 18 ఆదర్శ సూత్రాల్లో అన్నీ ఉన్నాయి. భారతదేశానికి రాజ్యాంగం ఎట్లనో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి 18 ఆదర్శ సూత్రాలు రాజ్యాంగం లాంటిది. అన్నీ దాంట్లో చెప్పబడి ఉన్నాయి. దాన్ని చూసుకొని మనం ఫాలో అవుతుంటే సరిపోతుంది. నేను అదే చేస్తున్నాను. యెస్ ఇలా సార్. ఎవరైనా వచ్చి ఇంకా సార్ మీరు చాలా తిరిగారు గదా! హ్మ్. అనుభవాలు చెప్పండంటే తప్పకుండా బాబు. నా దగ్గర రూ. 100 ఉంటే ఆ రూ. 100 నన్నెక్కడికి తీసుకెళ్తే అక్కడికెళ్ళి చెప్పొస్తున్నాను. హ్మ్. నిన్ననే బుద్ధ పౌర్ణమి సందర్భంగా నన్ను సార్ నేను మీకు ఆ ఫ్లైట్ టికెట్లు ఇచ్చుకుంటాం. మీరేమన్నా వచ్చి పత్రి సార్‌తో మీ అనుభవాలు, మీ జర్నీ అనుభవాలు, మీరు ఎలా మారారు చెప్పగలరా అని అట్లాంటా నుంచి హ్మ్. ఆ మాస్టర్స్ పిలిస్తే ఒక 3 రోజులు వాళ్ళకు నాకున్న అనుభవాలు చెప్పి నిన్ననే ఇక్కడికొచ్చాను. హ్మ్. ఇక్కడ మా అమ్మాయి ఉంటుంది. ఫ్యామిలీ టైమ్ కావాలి కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ టైమ్ రమ్మన్నారు. ఈ మధ్యలో కూడా వారానికి ఒక 2 రోజులు, 3 రోజులు ఎవరన్నా అడిగితే వెళ్లి చెప్పడం జరుగుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క గొప్పదనం, పిరమిడ్ మాస్టర్స్ యొక్క గొప్పదనం ఏంటంటే, ఒక వాక్యంలో చెప్తాను. సత్యము తెలుసుకోవడానికిను, సత్యము చెప్పడానికిను వాళ్ళ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయి. 365/24 అదే పిరమిడ్ మాస్టర్ యొక్క గ్రేట్‌నెస్. థాంక్ యూ. థాంక్ యాహ్! యూ. థాంక్ యూ. థాంక్ యూ సార్. మీరు చెప్తుంటే వింటూనే ఉండాలనిపిస్తుంది. ఇంకేం చెప్తారా అని ఆలోచిస్తున్నాను. యెస్ అన్నీ సార్. ఒక ఒకేసారి చెప్పేస్తే డాట్ మళ్ళా ఎప్పుడు పిలవరుగా తల్లి. సూపర్ సార్. కొంచెం లేదు సార్. పెట్టుకోవాలి. మీరెంత నేను అందుకే చెప్పినా జూమ్ చాలా క్లాస్‌లో ఎక్కువ ఉంది. రాను. నేను లైవ్ క్లాస్‌లే ఇష్టపడతాను. ఇంకా అందుకే మీకు ఒక బ్రీఫ్‌గా కొన్ని చెప్పాను. చాలా ఉన్నాయి. ఇది ఒక అనంతం. నా ప్రయాణం ఒక హ్మ్. అనంతం. సో, యెస్ సార్. ఎప్పుడైనా యెస్.
ఇన్ పర్సన్ క్లాసులకు పిలవ, నాకు ఇన్ పర్సన్ చెప్పడం ఇష్టం. అది కూడా ఇన్ పర్సన్ నాకేం స్టేజు ఫ్యామిలీలో అంటే ఒక 10-20 మంది ఒక ఇంట్లో 20-30 మంది మనకేమో హాల్ కావాలి, అట్లా కూడా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే నేను పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ గ్రోత్ని చూశాను అప్పుడు. పత్రిసారి ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటున్నా. ఇన్ పర్సన్ క్లాస్లో ఉన్నంత ఎనర్జీ, అంత ఐ టు ఐ కాంటాక్ట్, అది ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది ఇన్ పర్సన్ మెడిటేషన్. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇప్పుడు ఎప్పుడన్నా ఇట్లా పిలిచినప్పుడు 10-15 నిమిషాలు నేను ఒక జనరలైజ్ చేసి బేస్ చెప్తాను అనమాట. ఓకేనా? అది నా యొక్క నేచర్. అట్లనే అందరూ అట్లనే ఉండాలని లేదు, నా స్వభావం అది, నాకు అలా ఇష్టం. సార్ వెంకట్ గారు ఎందుకు ద కంప్లీట్ మ్యాన్ అని పెట్టారో పేరు నాకు ఇప్పుడు అర్థమవుతోంది సార్. ఎందుకంటే ఒక డాట్ కి ఎన్ని యాంగిల్స్ ఉంటాయో, సో పత్రి గారిలో అంతకు మించిన యాంగిల్స్ ఉన్నాయి. సో ఆ యాంగిల్లో నేను చూసాను పత్రి గారిని, నేను చూసాను, నాకు తెలుసు ఆయన గురించి అని నేను అనుకునే లోపు ఇంకొక కొత్త విషయం వచ్చి తెలుస్తుంటుంది సార్ గురించి. ఇంకొక కొత్త విషయం నేర్చుకోవాల్సి ఉంటుంది ఆయనలో చూసి. సో అందుకే వెంకట్ గారు ఇలా ప్రోగ్రామ్ అరేంజ్ చేశారేమో నన్ను అనిపించింది మీరు చెప్తా అంటే, ఈ మాస్టర్ సార్ కూడా ఇక్కడికి వచ్చి. సో హ్యాపీ సార్ మీరు షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రంజిత్ గారు. ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా మాట్లాడతారా? అండ్ అలాగే ఇక్కడ ఎస్ సిరి గారు మీ గురించే చెప్పబోతున్నాను సార్. ఇక్కడ సిరి గారు అని ఉన్నారు, మన డైరెక్టర్ వెంకట్ గారు ఉన్నారు కదా, వారి మిస్సెస్ మేడం గారు. సో మాట్లాడతారట. సార్ నమస్కారం సార్. నమస్తే అమ్మా. నమస్కారం రంజిత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు. సార్తో అత్యంత సన్నిహితంగా మీరు వెళ్ళారు. మీ ఎక్స్పీరియన్సెస్ వినడానికి ఎన్ని రోజులైనా సరిపోవు అసలు. అన్ని గంటలు అంత సమయము మీరు ఆయనతో స్పెండ్ చేయగలిగారు. ఆయన బాగోగులు చూసుకోగలిగారు. ఆయన అన్ని డైమెన్షన్స్ మీరు చూడగలిగారు. ఇప్పుడు వాటన్నింటిని వింటూ ఉంటే ఇది ఏమంటారంటే మనం శ్రవణానందం అంటాం కదా, శ్రవణానందం అలా శ్రవణానందకరంగా ఉంది. అండ్ మన చెవులు ఎంతో పుణ్యం చేసుకున్నాయో మన ఈ మాధ్యమం ద్వారా మనం సార్ని అర్థం చేసుకోవడానికి. నేనైతే చాలా తక్కువ రోజులు సార్తో ఉన్నాను. మీలాంటి వారి ద్వారా సార్ గురించి పూర్తిగా తెలుసుకోగలగడం, ఈవెన్ రంజిత్ సార్ చెప్పినప్పుడు కూడా చాలా చక్కగా అనిపించింది. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయనని తండ్రిగా, గురువుగా అలా అన్ని విధాలుగా చూస్తూ చాలా చక్కగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కదా సజ్జన సాంగత్యం అంటే. సత్పురుషులతో సన్నిహితంగా మెలిగిన మీరు మాకు ఈ సజ్జన సాంగత్యాన్ని క్రియేట్ చేసినందుకు, ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మిమ్మల్ని అడుగుదాము అనుకున్నప్పుడే మీరు నేను 15 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే రాగలను అని చెప్పారు ఇలా వర్చువల్ గా. నేను ఎప్పుడు కూడా అంతేనమ్మా, అంతకంటే ఎక్కువ బేసే చెప్తాను. నేను మళ్ళీ చెప్తాను, ఇప్పుడు మళ్ళీ రమ్మంటే నేను రాను. ఇంకా నేను బేస్ చెప్పాను. ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పిలవండి, పర్సనల్ గా వస్తాను. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. తప్పకుండా సార్, ఆ తప్పకుండా. లైవ్ ఎక్స్పీరియన్స్ నేను పొందాను కాబట్టి చెప్తున్నాను. ఆ లైవ్ లో ఉన్న ఇంపాక్ట్ ఈజ్ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. మీరు లైవ్ లో మెడిటేషన్ చేసినప్పుడు ఒక మాస్టర్ తో, రంజిత్ గారు ఇంతమంది ఉన్నారు, రంజిత్ గారిని కానీ ఎవరినన్నా కానీ మీరు లైవ్ లో విన్నప్పుడు, ఇన్ పర్సన్ గా విన్నప్పుడు, యూ కెన్ ఫీల్ దట్. దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ ఇన్ ఎవ్రీ వే మాకు మీ గైడెన్స్, మీ ఎక్స్పీరియన్సెస్ షేరింగ్ ఎప్పుడు అవసరం అవుతూనే ఉంటుంది. అది నిరంతరాయంగా ఇంకా అవసరం అవుతూనే ఉంటుంది అంత. ఎందుకంటే ఎలా చెప్పను, నేను కొన్నిటికి పదాలు మాటలు కూడా దొరకవు. ఆయనతో సాంగత్యం చేసిన మీరు మాత్రమే చెప్పగలిగే విషయాలు బోల్డ్ అని ఉంటాయి. అండ్ మన రంజిత్ గారు అయితే యాస్ట్రల్ గా ఎవ్రీడే సార్ ని కలుస్తూనే ఉంటారు అనుకుంటాను. సార్ గైడెన్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది.
సో మనకు ఏదైనా మనకు క్వశ్చన్ ఉండే ఆన్సర్ కావాలంటే సార్ స్పీచెస్ ఉన్నది. స్పీచ్ ఉంటే చాలు, ఇంకా దాంట్లో అన్ని ఆన్సర్స్ దొరికిపోతాయి అన్నమాట. సో అవును. అద్భుతం. ఎస్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ Thank you so థ్యాంక్ యూ much for థ్యాంక్ యూ. coming here. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, And బాయ్ ఎవ్రీబడి. ముఖ్యంగా yeah, Bye. sir. ఈరోజు సాయి కుమార్ రెడ్డి సార్ సెషన్, పూర్తి సెషన్ వినే అవకాశం దృష్టం వచ్చింది. ఎస్. అవును సార్, మీరు చెప్పిన విషయాలు కూడా ఈవెన్ రుక్మిణి కళ్యాణం గురించి ఎవ్రీథింగ్ వాజ్ సో ఇంట్రెస్టింగ్. అంటే ఎక్కువ పిరమిడ్ సొసైటీలో అందరూ సార్ ని ఒక్కొక్క విధంగా రిలేట్ చేసుకుంటారు. మీరు Yeah. చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ మనకు కూడా సార్ ఇంత క్లోజ్, మనకు కూడా సార్ ఇంత క్లోజ్ అనిపించే విధంగా ఆ జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నప్పుడు ఆ స్ఫూర్తి దొరుకుతుంది మనకి. మరలా సార్ చెప్పింది పాటించే స్ఫూర్తి దొరుకుతుంది. తద్వారా ఈ కంప్లీట్ మ్యాన్ గురించి కంప్లీట్ గా తెలుసుకొని మనం కూడా కంప్లీట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. Yes. అయిపోతుంది. Yes. థ్యాంక్ యూ And శ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా సార్ గురించి తెలుసుకోవాలని, సార్ కణకణం ఎలా జ్ఞానాన్ని, కాంతిని, ప్రేమని పంచిందో తెలుసుకోవాలని వచ్చిన అందరికీ కూడా శతకోటి ప్రణామాలు అండ్ ధన్యవాదాలు. అండ్ ఈ ప్రోగ్రామ్ ని ముందుండి నడిపిస్తున్న మన ఇందు గారు, మీకు ఎన్ని వేల థ్యాంక్స్ చెప్పినా తక్కువే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెంకట్ గారు కూడా నాకు ఈ రెస్పాన్సిబిలిటీస్ అప్పగించడం నా అదృష్టం. ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను ఏంటి ద కంప్లీట్ మ్యాన్ అంటే ఏంటి. ఊరికే మాట్లాడేస్తాం ఇది కంప్లీట్ అయ్యింది అని అంటాం, కానీ అది ఎలా కంప్లీట్ అయ్యింది, ఏ విధంగా కంప్లీట్ అయింది అన్న విషయం మనకు తెలీదు. సో అలాంటి విషయాలన్నీ కూడా మనం చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటాం. అవి చాలా చాలా మనలో కూడా చేంజెస్ తీసుకొస్తాయి కదండి. సో మీరు ఇందాక అన్నట్టుగా ఇక్కడ వీళ్ళు వచ్చి మాస్టర్స్ వచ్చి చెప్తున్నప్పుడు మనం కూడా ఇలా మారాలి కదా, మనకు కూడా ఆనందాన్ని పొందుతున్నాం. సో ఇది కదా సజ్జన సాంగత్యం. ఎస్, Correct. ఎగ్జాక్ట్లీ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఏదైనా మాట్లాడతారంటే మాట్లాడొచ్చండి, షేర్ చేసుకోవచ్చు మీరు కూడా. యా, ఓకే. థ్యాంక్ యూ సార్. అండ్ ఫ్రెండ్స్, ఒక చిన్న విన్నపం ఏంటంటే, సో మనకు తెలుసు డైరెక్టర్ వెంకట్ గారు ఆల్రెడీ మూవీని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం కొరకు ఎంత వర్కౌట్ చేస్తున్నారో మనకందరికీ తెలుసండి. ఎంత కష్టపడి ఊరూరా తిరుగుతూ, సో అందరి చేత అందరి ఆదరణ ప్లస్ ఇంకొకటి అందరి ఇన్వాల్వ్మెంట్ ఈ మూవీలో ఉండాలని కూడా కోరుకుంటూ, సో సార్ ఎంతో శ్రమ పడుతూ వస్తున్నారు. సో మన వంతు బాధ్యతగా ఆ ఫిలిం కొరకు ఏదైనా చేయొచ్చు అండి, ఏ రకంగా అయినా కూడా ధన్ రూపంలో చేయొచ్చు. సో మనకి ధన రూపంలో కూడా కొంతనే అందించారు. సో మనకేం లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మూవీ కదా, సో ఇది ఇన్ని లక్షలు ఖర్చు అవుతుంది మనం చెయ్యాలనేది అది కూడా లేదండి. జస్ట్ 2500 2500 రూపాయలు మటుకే ఇస్తే అది కూడా మనం ప్రొడ్యూసింగ్ చేయొచ్చు. మనకి అందరికి ఉంటుంది మూవీస్ లో యాక్ట్ చేయాలని చెప్పి, వేరే వాళ్ళు యాక్ట్ చేస్తుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం కూడా చేయొచ్చు కదా అని ఒక ఫీలింగ్ ఒకనొక టైంలో మనకు కూడా కలుగుతుంది. సో కాకపోతే ఇక్కడ మనకు ఆ అవకాశం కూడా కల్పించారు వెంకట్ గారు. సో మనం ఇక్కడ ఈ ధన్ రూపంలో సో మరి మనం కూడా యాక్ట్ చేయొచ్చు ఈ మూవీలో. సో ధన రూపంలో కేవలం 2500 రూపాయలు మినిమం మనం ఇచ్చామంటే, సో ఆ మూవీకి ఎంతో హెల్ప్ అవ్వటంతో పాటుగా మనం ప్రొడ్యూసింగ్ చేసే ఒక గొప్ప సదవకాశం మనకంటూ వస్తుందండి. సో అలాగా ఇలాంటి వర్కౌట్స్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే మాస్టర్స్ వచ్చి ఈ మెసేజెస్ అంతా అందించారో ఇదంతా కూడా మూవీకి హెల్ప్ అవుతుంది, సపోర్ట్ అవుతుంది. సో ఈ సందర్భంగా నేను అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. సో మూవీకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎవరెవరు ఎక్కడికి వెళ్తామో అంటే ఈ మనం క్లాసెస్ చెప్పడానికి వెళ్తామో, సో వారందరూ కూడా ఈ విన్నపాన్ని విన్నవించవలసిందిగా కోరుకుంటున్నాము ఈ సందర్భంగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఇది 11 రోజులో లేకపోతే 21 రోజులో ఉండే ప్రోగ్రామ్ అయితే కాదు, కంటిన్యూ అవుతుంది. ఎందుకు కంటిన్యూ అవుతుంది ఈ ప్రోగ్రామ్ అంటే,
మరి కంప్లీట్ మ్యాన్ కదా. కంప్లీషన్ అనేది ఒకటి తెలియాలి కదా. ఒక పూర్ణత్వం గురించి తెలుసుకుంటున్నప్పుడు మరి జస్ట్ స్టార్ట్ చేసాం. ఒక ఇసుక రేణువంతనే మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మరి అలాంటి ఇసుక రేణువులు ఎన్ని కావాలి, ఆ పూర్ణత్వం ఎంత ఉండాలి, ఆ కంప్లీషన్ కి మనం ఎప్పుడు చేరుకోవాలి, ఎలా, మరి అది ఆగదు కదూ. సో కాబట్టి ఈ ప్రయాణం అనేది ఆగదండి, కంటిన్యూస్ గా ఉంటుంది. మన పిఎస్ఎస్ఎం లో చాలా గ్రేట్ మాస్టర్స్, గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి సాన్నిధ్యంలో, వారి సజ్జన సాంగత్యంలో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. రేపు మరి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాము. సో అంతకంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఇక ముందు ఇంకా ఇంకా ఉంటుంది. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సార్ రంజిత్ గారు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సార్ లెఫ్ట్ అయిపోయారా? రంజిత్ సార్ సార్ లెఫ్ట్ అయిపోయారు. ఓకే, మనం సార్ దగ్గర నుంచి కూడా ఇంకా చాలా, అంటే మనం పిలిచిన వాళ్ళని మళ్ళీ కూడా పిలుద్దాము. ఎందుకంటే 30 minutes ఇస్ నాట్ ఎనఫ్ కదా. మళ్ళీ కూడా పిలవచ్చు అనిపించింది నాకు. సార్ని అడుగుదాం అనుకున్నాను, ఈ లోపల సార్ లెఫ్ట్ అయ్యారు. విల్ కాల్ హిమ్ పర్సనల్లీ అండ్ ఆస్క్. ఓకే మేడం, ఎస్, డన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ కలుద్దాం.